అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం జలంధర్ గారి పున్నాగ పూలు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. అసంఖ్యాక పాఠకుల ఆదరణ పొంది బెస్ట్ సెల్లర్గా నిలిచిన ప్రయోజనకారి అయిన ఈ రచనను ఆదరించండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను తప్పకుండా తెలపండి. ఇప్పుడు 9వ భాగపు కథలోకి ప్రవేశిద్దామా? డాక్టర్ జీకే హాస్పిటల్ నుంచి వ్యాన్లో 2 నల్లటి మూటలు పెట్టుకుని బయలుదేరిన కాంతానికి వాటిని చూస్తుంటే ఎంత అర్థం లేనివి ఇవి అనిపించింది. కారు ముందు సీట్లో కూర్చున్న తన భర్త తాలూకు మనుషులు వాళ్ళని చూసింది. ఇందులో ఏముందో తెలిస్తే వాళ్ళు ఈ వ్యాన్ను యాక్సిడెంట్ చేయించి ఆ మూటలతో పారిపోగలిగిన ఘనులు. దుప్పట్లు, పాత బట్టలు, కొన్ని గిన్నెలు, హాస్పిటల్కి డొనేషన్ అని చాలా చాలా తెలివిగా ఎవ్వరికీ తెలియకుండా సర్దింది తనే. అందరూ అదే అనుకుంటున్నారు. ఈ డబ్బు డాక్టర్ కృష్ణ చేతిలో పడితే ఎంత సద్వినియోగం అవుతుందో, ఎంతమందికి సహాయం అందుతుందో తెలుసు కాంతానికి. కానీ అన్ని డబ్బులు ఒక రకం కావు అంటే డబ్బుకు వైబ్రేషన్ ఉంటుంది. ఎందుకు అలా అన్నాడు కృష్ణ? ప్రపంచంలో ఈ క్షణంలో చాలా మందికి ఈ మూటలతో అవసరం ఉన్నది. కానీ మంచి పనులకు ఉపయోగపడే యోగం, జాతకం డబ్బుకు కూడా ఉంటుందా? నవ్వొచ్చింది కాంతానికి. అమ్మా అని నొప్పిని అణుచుకున్నది కాంతం. ఇంతవరకు ఇంట్లో ఎవరికీ తన జబ్బు, తన జీవితానికి హాస్పిటల్ ఇచ్చిన గడువు ఎవరికీ చెప్పలేదామె. నేనింకా 6 నెలల కన్నా బ్రతకను అన్న విషయం ఆమె మనసుకే ఇంకా పూర్తిగా అర్థం కావటం లేదు. కానీ లోపల ఏదో అలజడి, చెవుల్లో ఏదో హోరు. ఆ రోజు ఇంటికి వెళ్ళగానే చాలా రోజుల తర్వాత దిబ్బరొట్టెలు చేయటానికి మినపప్పు, రవ్వ నానబెట్టించింది. చెక్కలు వేయించాలని వంట మనిషికి పురమాయించింది. పిజ్జాలు, బర్గర్లు, 5 స్టార్ హోటల్ నుంచి భోజనం ఆర్డర్ చేసే పిల్లలు, మనుమలు, మనుమరాళ్ళు అవి వేలేసి ముట్టుకోరు. ఈ పల్లెటూరు తిళ్ళు ఎవరు తింటారమ్మా ఈ కాలంలో అని విసుక్కున్నది చిన్న కూతురు. నేను తింటానే, నా కోసం చేయించుకున్నాను, ఒళ్ళు మండి అన్నది కాంతం. అయితే కూర్చుని నువ్వే తిను, విసురుగా వెళ్ళిపోయింది ఆ పిల్ల. మా చిన్నప్పుడు చేసేదానివి కదమ్మా. కానీ ఆ దిబ్బరొట్టె అడుగున ఎర్రగా కాలి, అంచులు ఒక రకమైన రంగులో, అందులో ఆవకాయ, వెన్నపూస వేసుకుని తింటే అబ్బో ఆ రుచే వేరు. ఇదేదో మన వంట మనిషికి సరిగ్గా చెయ్యరాలేదమ్మా అన్నది పెద్ద కూతురు. ఆ పిల్ల వంకే చూస్తూ ఉంటే గతం కళ్ళెదురుగా గిర్రున తిరిగింది కాంతానికి. కాంతం చాలా మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగింది. BA అయిపోగానే పెళ్లి చేశారు. భర్త ఏదో గుమస్తా ఉద్యోగంలో ఉండేవాడు. స్నేహితులతో కలిసి చిన్న లెవెల్లో స్థలాలు అమ్మడం, కమిషన్ తీసుకోవడం ఇట్లాంటి సంపాదనలో ఉండేవాడు. గోవింద్ స్ట్రీట్లో 4 గదుల అద్దె ఇల్లు విశాలంగా ఉండేది. ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టేది కాంతం. 6 గంటలకల్లా వాకిట్లో కళ్ళాపు చల్లి ముగ్గులు పెట్టి, పండుగ రోజుల్లో పసుపు, కుంకుమ, బంతిపూలు పెట్టేది. ఇల్లంతా సాంబ్రాణి వేసుకునేది. చిన్న తులసి కోటలో దీపం పెట్టి అమ్మవారికి నల్లపూసలు గుచ్చి వేసేది. పెద్ద గుమ్మటం లాంటి పెద్ద తులసి కోట ఉండడం అప్పట్లో కాంతానికి పెద్ద కల. సంసారం ఒద్దికగా చేసుకోవటంలో కాంతం ఎక్స్పర్ట్. పాలకు, కూరలకు, పై ఖర్చులకు ఇలా విడివిడిగా డబ్బులు పెట్టేది. భర్త జీతం రాగానే నెలకు సరిపడా చిల్లర్లతో సహా ఆ డబ్బాల్లో లెక్కపెట్టి వేసేది. టౌన్కు వెళ్ళి హోల్సేల్ షాపు నుంచి బట్టలు కొనుక్కొచ్చి తనే స్వయంగా కుట్టేది. పిల్లలకు లేసులు వేసి అద్దాలు కుట్టేది. చక్కటి బట్టలు వేసేది.
ఫాల్స్ కుట్టి జాకెట్లు కుట్టి వేణీళ్లకు చన్నీళ్లు తోడుగా డబ్బులు సంపాదించి సేవింగ్స్ బ్యాంక్లో వేసేది. అందరి పేర్లన అకౌంట్లు తెరిచి ప్రతి నెల ప్రతి ఒక్కరికి 20-30 వేసేది. జీతం తీసుకొచ్చి భార్య చేతిలో పెట్టి ప్రశాంతంగా బ్రతికేవాడు భిక్షపతి. అప్పుడప్పుడు లాభాలు వచ్చినప్పుడు భార్యకు 2 కాసుల నల్లపూసలు 2 పేటల చంద్రహారం చేయించాడతను. శ్రావణ శుక్రవారం నాడు కాళ్లకు పసుపు రాసుకొని గోరింటాకు పెట్టుకొని కళ్ళ నిండా కాటుకతో కొత్త చీర కట్టుకొని నగలు పెట్టుకొని చేతి నిండా ఎర్ర పొళ్ళ గాజులతో చాలా గౌరవంగా పేరంటాలకు వెళ్ళేది కాంతం. తను సృష్టించుకున్న బుల్లి అందాల ప్రపంచంలో సొంత ఇల్లు కట్టుకోవడం, నవరాత్రులకి ఆడపిల్లలకి పట్టు పరికిణీలు కొనడం, ఇవే ఆమె కలలు. వీలైనంత వరకు భర్తను పిల్లల్ని బయట తిరనిచ్చేది కాదు. ఊర్లకు గుళ్లకు వెళ్ళినా అమ్మ చేసి తీసుకువచ్చే పులిహోర, పెరుగన్నం, చిప్సు, నెయ్యి వేసి కలిపిన ఆవకాయ అన్నం ఇవే నచ్చేవి పిల్లలకు. హోటల్ వద్దమ్మా అనేవాళ్ళు. అమ్మ చేసిన పప్పు చెక్కలు, జంతికలు, లడ్డూలు మర్చిపోని రుచి. నిరంతరం నా ఈ చిన్న స్వర్గాన్ని ఆశీర్వదించమని ప్రార్థించేది దేవుణ్ణి. ఆమె ఇంటికి ఇటువైపున తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ ఉండేవాడు. 6వ పిల్ల పుట్టింటికి వెళ్ళిన భార్య పసిబిడ్డతో తిరిగి వచ్చేటప్పటికీ కార్పొరేషన్ ఆఫీసులో పనిచేసే ఒక వియోగినితో సెటిల్ అయిపోయాడు. ఆమె ఇంగ్లీష్ మాట్లాడేది. తన మీద తన పిల్లల మీద దాష్టీకం చేసే ఆ సవతిని గురించి చెప్పిన కథ చెప్పకుండా చెప్పి ఏడుస్తూ ఉండేది ఆవిడ. మరొక వాటాలో సినిమాలో కెమెరా అసిస్టెంట్గా పనిచేసే లక్ష్మీనారాయణ, అతడి భార్య, తల్లి వీళ్ళతో కలిసి ఉండేవాడు. పిల్లలు లేరని కోడల్ని రాచి రంపాన పెట్టేది అత్తగారు. అన్నింటిలోకి అన్యాయం ఏమిటంటే చాలా పద్ధతిగా మంచి ఇల్లాలి లక్షణాలన్నీ ఉండి మంచి కుటుంబం నుంచి వచ్చిన భార్యను తల్లి మాటలు విని అనుమానంతో ఇంట్లో పెట్టి తాళం వేసి ఆఫీస్కు వెళ్తే చెప్పుకొని ఏడ్చేది కాంతంతో. ఈ పిల్ల అభిమానంతో ఎందులోనూ దూకి చచ్చిపోతుందని భయపడేది కాంతం. తెగ ధైర్యం చెప్పేది. అన్ని రోజులు ఒక రకంగా ఉండవు, నీకు పండంటి బిడ్డ పుడతాడు, మంగమ్మ శపథంలో లాగా మీ ఆయన చెమడాలు ఊడగొడతాడు అని ధైర్యం చెప్పేది కాంతం. కృష్ణుడికి వెన్న నైవేద్యం పెట్టి తప్పకుండా శ్రీకృష్ణుడి లాంటి బిడ్డ పుడతాడు అని ప్రార్థించి ఆ వెన్న ఆ పిల్ల చేత తినిపించేది. అట్లాగే నెల తప్పింది. ఆ పిల్లకు పండంటి బిడ్డను ఎత్తుకుని అట్లాగే నెల తప్పింది. ఆ పిల్లకు పండంటి బిడ్డనెత్తుకుని పుట్టింటి నుంచి వచ్చి పసుపు కుంకుమ జరీ చీరా పెట్టి ఇదంతా మీ చలవే అని దండం పెట్టిన ఆ పిల్లను కౌగులించుకున్నది కాంతం. పెద్ద పిల్లకు 9 ఏళ్ళు వచ్చేదాకా కేసరి స్కూల్లో చదువుకునేవారు పిల్లలు. అప్పుడప్పుడు ఈ ముగ్గురు ఇల్లాళ్ళు పిల్లల్ని వేసుకుని కృష్ణవేణి థియేటర్లో సినిమా చూడటం, కూల్ డ్రింకులు తాగడం గొప్ప అనుభవం వాళ్ళకి. పెద్ద పెద్ద ఆశలు లేని వాళ్ళకి చిన్న చిన్న విచారాలు తప్ప పెద్ద కష్టాలు లేవు. కాంతం అత్తగారు చాలా మంచి మనిషి. కాంతం సామర్థ్యం, సాత్వికత, కలివిడితనం, బంధుప్రీతి చూసి తెగ మురిసిపోయేది. నెలకు 30 రూపాయలు కట్టి వాయిదాల పద్ధతిన మార్కెట్లోకి కొత్తగా వచ్చిన మిక్సీ కొనుక్కోవడం, గొలుసు కట్టు పద్ధతిని స్టీల్ సామాను చేర్చుకోవటంలోనూ యమ సరదా అనుభవించేవాళ్ళు వాళ్ళందరూ. ఇటువంటి పూల పందిరి లాంటి జీవితంలోకి అత్యాశ భిక్షుపతి స్నేహితుడి రూపంలో ప్రవేశించింది. దుర్గగుడిలో మంగళవారం నిమ్మకాయల దీపం పెట్టి ఇంటికి వస్తున్న కాంతానికి కుడి కన్ను అదిరితే అమ్మవారి పేరు చెప్పుకుని ఆ కన్ను 3 సార్లు ముద్దు పెట్టుకుంది. చెల్లెమ్మ దా, లక్ష్మీకరంగా పూజ చేసుకుని వస్తున్నావు రా, నీ చేత్తో ఈ డబ్బు సంచి దేవుడి దగ్గర పెట్టి ఈ తల్లి అన్నారు రంగనాథం. అతను కూడా రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాడు. అంత మూట 10 ఇంతలవ్వాలని
అమ్మవారిని అడుగమ్మా అని పుట్టింటి చలవలాగా వినబడిన ఆ మాట కాంతం చేతి చలవననే నిజంగా నిజమైపోవడం ప్రారంభమైంది. ఆశ అదృష్టంలాగా వస్తే పర్వాలేదు కానీ అత్యాశ వలె రూపం మార్చుకుని కాపీనం చీరగా కట్టుకుని అదృష్టదేవతలాగా వస్తే గుర్తుపట్టడమో జాగ్రత్త పడడమో చాలా కష్టం. అదే జరిగింది ఆ సంసారానికి. 5 సంవత్సరాలలో జాతకాలు గిర్రున తిరిగాయి. పాలరాయి మేడలు, ప్లాట్లు, 4 కార్లు, లక్షల కొద్దీ బ్యాంకు బ్యాలెన్సులు, ఆ తర్వాత అర్థం లేని బ్లాక్ మనీ, అది కాపాడుకునేందుకు రాజకీయ రంగ ప్రవేశం, ఎక్కడి నుంచి ఏ రూపంలో వస్తోందో తెలియని డబ్బు, మిత్రులుగా కనబడే అసూయాపరులు, ప్రాణాపాయం కలిగించే శత్రు బృందం. చూస్తుండగానే అందరి జీవితాలు, అలవాట్లు, కట్టుబాట్లు, కలలు, ఆదర్శాలు, ఆత్మగౌరవాలు వారి వారి అరచేతులు జారిపోయాయి. గొప్పవాళ్లలాగా బ్రతకాలి, లేకిగా కనబడకూడదు, ఎవరితో మాట్లాడినా హోదా చూసుకోవాలి, ఇటువంటి నియో రిచ్ క్లాస్ ఆపాదించుకునే క్లాస్గా కనబడాలి అన్న నినాదం అందరి రక్తంలోనూ వైరస్లా వ్యాపించింది. అది సుడిగాలి, అందులో కొట్టుకుపోవడం తప్ప గుక్క తిప్పుకోవడం ఉండదు. భర్తని అనుసరించడం తప్ప ప్రశ్నించడం పద్ధతి కాదు అనుకున్న కాంతం తనలో చెలరేగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం, ఇది తప్పు కాదా అన్న కొండ చిలువ లాంటి ప్రశ్నతో చాలా చాలా టెన్షన్లను అణచుకునేది. వాళ్ళ చిన్న వాటాలోకి పిల్లలకు తట్టుపోసిన, అత్తగారికి రక్తపోటొచ్చినా ఆత్మబంధువులా వచ్చి పలకరించే డాక్టర్ జీకే ఆ చుట్టుపక్కల చాలామందికి ఫ్యామిలీ డాక్టర్. బిల్లు తర్వాత చూడవచ్చులే అంటూ మందులు కొనుక్కోలేని వాళ్ళకి శాంపిల్స్ ఇచ్చి రక్షించే ఆ డాక్టర్ పరువు కోసం పాకులాడే మధ్యతరగతి ఇల్లాళ్ల పాలిట దేవుడు అనుకునేవాళ్ళు. భర్త ఊరికి వెళ్ళి డబ్బు పంపించడానికి ఆలస్యం చేస్తే పిల్లలకు ఏదో పెట్టి పస్తు పడుకునే ఇల్లాళ్లకు ఎవరో పేషెంట్లు ఇచ్చారమ్మా, ఒంటరివాణ్ణి నేనేం చేసుకుంటాను అని రిక్షాలో వేసి బియ్యం, కందిపప్పు, బిస్కెట్లు, హార్లిక్సు పంపించే ఆ పిచ్చి డాక్టర్పై అభిమానం ఎక్కువై మనస్ఫూర్తిగా ఆశీర్వదించేవాళ్ళు ఆ ఇల్లాళ్ళు. కాంతం గారి కుటుంబం మేడలోకి వచ్చిన తర్వాత చాలా కాలం డాక్టర్ తన శిష్యులతో వచ్చేవాడు. కానీ ఆత్మీయులకు కూడా ఐశ్వర్యం, స్టేటస్ ఉండాలనుకునే భిక్షుపతి భజన బృందం 3 తరాలకు సంపాదించాడు నాన్న, మనకెందుకు చదువు అనుకునే సంతానం మెల్లిమెల్లిగా ఫీజులు ఎక్కువ తీసుకునే డాక్టర్ల దారి పట్టారు. ఎప్పుడైనా కాంతం ఫోన్లో క్షేమ సమాచారాలు కనుక్కునేది. ఆ తరువాత పిల్లల పెళ్ళిళ్ళకు కూడా పిలిచిన గుర్తులేదు. ఖరీదైన డాక్టర్ల ఖరీదైన మందుల గోలలో రోగం ముదిరిన తర్వాత అద్భుతమైన హాస్పిటలు, మన లెవెల్కి తగినది అని ఇన్నాళ్టికి జీకే హాస్పిటల్కి కాంతాన్ని తీసుకొచ్చారు. భిక్షుపతికి ఉండే స్వామి భక్తులు. అలా అలా మూసివేసి తాళాలు వేసిన గతంలోకి తొంగి చూసింది కాంతం. బలవంతాన తాళాలు తెరిచాడు కృష్ణ. కాంతం తీవ్రంగా ఆలోచిస్తోంది. తన గదిలో ఉన్న ఆ నల్లని 2 మూటలు చాలా చాలా ఆలోచనలు రేపుతున్నాయి. అవి చాలా ప్రమాదకరమైనవి. అవి ఎక్కడి నుంచి తీయించిందో అక్కడే పెట్టేయడం ముఖ్యం. నిద్ర పట్టడం లేదు కాంతానికి. పొత్తి కడుపు కింద ఏదో మంట. అన్ని డబ్బులు ఒక్కటి కావు. కృష్ణ ఆ రోజు ఎందుకు అలా అన్నాడు? తను ఏ రోజు అలా ఆలోచించలేదే. ఇలా ఎప్పుడు ఆలోచించవలసింది? లక్షల ఖరీదు చేసే నగలు బహుమతిగా వస్తున్నప్పుడు, 5 ఏళ్ల కాలంలో తమ ఇంటి ఆర్థిక పరిస్థితిలో 1000 రెట్లు మార్పు వచ్చినప్పుడు, ఆత్మీయులు ఇంట్లోకి రావడానికి భయపడినప్పుడు, అవకాశవాదులు పుట్టగొడుగుల్లా పుట్టి అనవసరమైన ఆప్యాయతలు, దగ్గరతనాలు ప్రదర్శిస్తున్నప్పుడు, తన జీవితమంతా ఈ పరాయి వాళ్ళు వ్యాపించినప్పుడు,
చుట్టాల పలకరింపులో అనవసరమైన అతి గౌరవం, తెచ్చిపెట్టుకున్న మెప్పుకోలు, నీ అంతటి అదృష్టవంతురాలు లేదని చెప్పడం, ఇవన్నీ నిజమని తను ఎలా నమ్మింది? వాళ్ల కళ్ళలోని అసూయను తను ఎట్లా నిర్లక్ష్యం చేసింది? ఎందుకు వీళ్ళెవరూ అర్థం కాలేదు తనకు? ఏసీ ఆపేసి కిటికీ తలుపులన్నీ తెరిచింది. వాకిట్లో ఏదో హడావిడి. ఎవరెవరో జనం, తనకు సంబంధం లేని వాళ్ళు, తన వాళ్ళు కాని వాళ్ళు. అసలు తనెవరు ఈ ఇంట్లో? పెద్ద ఇంటికి ఆనుకుని ఉన్న స్థలంలో మరొక ఇల్లు, అందులో భర్త, ఆయన వందిమా గదులు, కింద అంతస్తులో పార్టీ ఆఫీసు, అదొక వింత ప్రపంచం. బారు, రెస్టారెంట్ కూడా ఇంట్లోనే. ఈ హడావిడి నువ్వు భరించలేవు కాంతం అని చెప్పి భర్త ఏనాడో ఆ ఇంట్లోకి మారిపోయాడు. 24 గదులున్నా ఈ ఇంట్లో జనం, ఎక్కడెక్కడి చుట్టాలు, బంధువులు అవసరాలకు వచ్చేవాళ్ళు. సర్వెంటు క్వార్టర్స్లో 15 మంది, 15 మంది పనివాళ్ళు. పెద్ద తులసి కోట. తులసమ్మ దగ్గర దీపం లేదు. నెలలో చాలా రోజులు ఉండదు. తను కూడా పట్టించుకోవడం మానేసింది. ఎందుకని? ఒకసారి కిందకి వెళ్ళి ఆ తులసమ్మ దగ్గర అమ్మ ఒడిలో తలదాచుకున్నట్లు వెళదామనిపించింది. కానీ ఆ నల్లటి మూటలు ఎలా వదిలి వెళ్ళాలి? వచ్చిన కొన్ని గంటల్లోనే ఇవి ఎంత పెద్ద బంధాలో ఆమెకు అర్థమైంది. వాటిని మెల్లిగా ఈడ్చుకు వెళ్ళి వార్డ్రోబ్లో పెట్టి తలుపు వేసేసింది. ఆయాసం వచ్చింది. అమ్మగారు భోజనం. పని మనిషి. అక్కడ పెట్టి వెళ్ళు. అమ్మగారు భోజనం. పని మనిషి. అక్కడ పెట్టి వెళ్ళు. స్నానానికి బట్టలు తీసి పెడతాను. వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళబోయింది. వద్దు, నాకు స్నానం చేయాలని లేదు, నువ్వు వెళ్ళు. ఇంకేమన్నా కావాలా అమ్మా? అక్కర్లేదు. ఏమిటి నిలబడ్డావు? మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేటట్లుంది. లంచం అడుగుతున్నారు. ఎంత? 1,00,000 రూపాయలు. అంత లంచం ఏమిటి? ముఖం చిట్లిస్తూ అన్నది కాంతం. అంతేనమ్మా. లంచం బట్టే ఉద్యోగం, కట్నాన్ని బట్టే సంబంధం. నా కూతురికి పెళ్ళి కుదిరేటట్టున్నది. దానికి దీనికి కూడా మీరే దిక్కమ్మా. కాళ్ల మీద పడిపోయింది రత్నమ్మ. ఆమె వంకే సూటిగా చూస్తోంది కాంతం. రత్తమ్మ దాదాపు 20 ఏళ్లుగా పనిచేస్తోంది. రత్తమ్మ భర్త మొదట్లో ఎక్కడో ఉద్యోగం చేసేవాడు. కానీ ఆ తర్వాత ఇద్దరూ ఒకే చోట పడి ఉంటారని కారు డ్రైవర్గా పెట్టుకున్నారు. క్వార్టర్స్ ఇచ్చారు. పిల్లలు ఇక్కడే పెరిగి పెద్దవారయ్యారు. వాళ్ల పురుళ్ళు అన్నీ కాంతం చేతి మీదుగానే జరిగాయి. ఇప్పుడు చదువులు, పెళ్ళిళ్ళ దాకా వచ్చారు. ఎప్పుడు పెళ్ళి? 6 నెలల తర్వాత అమ్మా. అబ్బాయి దుబాయ్లో ఉంటాడు. 6 నెలల తర్వాత అంటే తను ఉండదేమో. ఆలోచన నాగుపాములాగా తల ఎత్తింది. దాన్ని తప్పించుకుంటూ, మరి కట్నం ఎంతే? 3 లక్షలు. పాత్ర సామాను, 50 కాసుల బంగారం. ఆశ్చర్యంగా చూసింది కాంతం. ఏ ధైర్యంతో ఈ పెళ్లి కొప్పుకున్నది? వీళ్ళ సంపాదన ఎంత? భర్తకు భార్యకు కలిసి 25,000. మరి ఎప్పుడూ ఇలా ఆలోచించలేదు కాంతం. కానీ ఎందుకో ఈ జీవితపు అస్తమయ సమయంలో ఆమెలో ఏదో అంతర్నేత్రం తెరుచుకున్నట్లుగా ఉన్నది. దానికి చాలా చాలా కనబడుతున్నాయి. ఏ ధైర్యంతో ఈ సంబంధం ఒప్పుకున్నావే? ఉలిక్కిపడింది రత్తమ్మ. 2 ఎకరాల పొలం నా పేర ఉన్నది, దానికే రాస్తానమ్మా. కట్నంలో కొంత సరిపోతుంది. మా ఆయన 5 లక్షల చీటీ కట్టాడు. నా బంగారం అది ఉన్నదిగా, ఏదో ముట్ట చెబుతాం. అందుకే మీరు సహాయం చేయాలమ్మా. కళ్ళొత్తుకుంటూ రత్తమ్మ. అసలు ఈ లెక్కలన్నీ చెప్పకుండా అడ్వాన్స్ అనో అప్పనో కొంచెం తీరుస్తాననో ఏదో చెప్పి అమ్మగారి చేతుల మీదుగా ఈ శుభకార్యం దాటేయించడానికే పెద్ద ప్లాన్లో ఉన్నది రత్తమ్మ. ఎప్పుడూ ఏ ప్రశ్న అడగని అమ్మగారు ఇవాళ ఇలా గుచ్చి గుచ్చి అడుగుతుంటే అర్థం కావటం లేదు రత్నమ్మకు. ఆ కంగారులో తన దగ్గరున్న సొమ్ము గురించి అనవసరంగా మాట్లాడేసింది.
పరీక్షగా చూస్తున్న కాంతానికి, ఆమెలో నిద్రలేచిన పాత కాంతానికి చాలా చాలా అర్థమైపోతున్నాయి. సరే చూద్దాం, నాకు తోచినంత సహాయం చేస్తాలే. సరేనమ్మా, తత్తరపడుతూ వెళుతూ అతి వినయంగా, తలుపు దగ్గర వెయ్యనా అమ్మా అన్నది. వేసి వెళ్ళు. ఇంకేం వద్దమ్మా? వద్దు. లేచి మెల్లిగా బాత్రూంకు వెళ్ళి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని వచ్చి భోజనం మీద మూత తీసింది కాంతం. పుల్కాలు కూర. పుల్కాలు గట్టిగా ఉన్నాయి. గతంలో నువ్వు పుల్కాలు చేస్తే డైటింగు కష్టం కాంతం, వెన్నలా కరిగిపోతాయి. 1కి 10 తింటాను ఆప్యాయంగా ముద్దుగా చూస్తూ అనేవాడు భర్త. ఎన్ని ఏళ్ళయింది తన చేత్తో భర్తకు వంట చేసి పెట్టి. మజ్జిగ తాగి కర్టెన్లు తీసి భర్త ఇంటివైపు చూసింది కాంతం. పట్టపగలులా దీపాలు, కార్లు, కోలాహలం, ఏదో మందు పార్టీ జరుగుతున్నట్లుంది. ఎప్పుడు ఈ ఉప్పెన తమ జీవితాల్లోకి ప్రవేశించింది? చీటీ కట్టుకుని బంగారం కొనుక్కుని తనకు హోదా అంతస్తు పెరిగి పెద్ద కూతురికి ఒకే రోజు వడ్డాణాలు, వంకీలు, పెద్ద గొలుసులు, 3 డజన్ల గాజులు కొనేటప్పుడు ఎలా ఈ స్థితికి వచ్చాము అని తను ఎందుకు ఆలోచించలేదు? తనలోని నిజమైన కాంతాన్ని ఏది నిద్రపుచ్చింది? ఆ బిల్లు ఎంతయింది? మీరు కొనవలసింది పురమాయించండమ్మా, డబ్బుల సంగతి ఆలోచించకండి, అయ్యగారు చూసుకుంటారు అని కుందన్లాల్ అన్నప్పుడు తను ఎందుకు ఆలోచించలేదు? ఆ తరువాత ఏ కొత్త మోడల్ నగ వచ్చినా ఇంటికి పంపించేవాడు సేఠ్. మనూరి వాళ్ళమ్మ అని మరి ఒక నెల్లూరు నగల వ్యాపారిని పరిచయం చేశాడు సెక్రటరీ. తనకు అతడెప్పుడొచ్చినా 50 కాసుల నగలు అంటగట్టిగాని వెళ్ళడు. వద్దన్నా వినేవాడు కాదు. ఎందుకయ్యా ఇంత పెట్టిప్పుడు? పెళ్ళా ఒడుగా అంటే ఈ డిజైన్ మళ్ళీ మళ్ళీ రాదమ్మా, ఆ చెక్కడం చూడండి, అమ్మగారు వేసుకుంటే వాటికే కళ వచ్చింది అనేవాడు. ఒకరోజు పెద్ద శారీ షోరూంకు వెళ్తే సేఠ్ ఉన్నాడు. అక్కడే అతని షాప్. ఏమిటి ఈ మధ్య కనపడటం లేదు సేఠ్ అంటే, ఎక్కడమ్మా, మీరు సీతకన్ను వేస్తిరి అంటూ చాలా మాట్లాడాడు. అయ్యగారి సెక్రటరీ పెద్ద లుచ్చా అమ్మ, అయ్యగారికి చెప్పండి, చాలా కాంట్రాక్టులకు అయ్యగారితో పనిచేయిస్తానని లక్షలు గుంజాడు. ఇది అన్యాయం, అయ్యగారికి చెప్తానంటే నన్ను బద్నాం చేశాడు. కూల్ డ్రింకులు, స్వీట్ల ప్యాకెట్లు, కొన్ని చీరలన్నీ బిల్లు లేకుండా బహుమతి అంటూ పంపించాడు. ఆ మర్నాడు సేఠ్ ఏమయ్యాడు, కనబట్టం లేదు అని మాట వరుసకు అడిగింది కాంతం. వాడు ఉట్టి వెధవమ్మా, నా ఎగస్ పార్టీ వాళ్ళ దగ్గర చేరాడు, పైగా నా పేరు చెడగొట్టాడు అని చాలా చాలా చెప్పాడు సెక్రటరీ. తను ఆ షాపుకు వెళ్ళినట్లు డ్రైవర్ దగ్గర కూపీ లాగాడు అని నవ్వుకున్నది. కానీ ఈ నగలు చీరలు వెనక ఎన్ని విధ్వంసాలు జరిగిపోతున్నాయో, ఏవేవో విలువలు గాలిలో కలిసిపోకపోతే ఈ రకం డబ్బులు వస్తున్నాయో ఆ రోజు తెలియలేదు. ఆ నల్ల మూటలు అవి కల్లోకి వస్తాయేమోనని భయం వేస్తోంది. అవి తీసిన చోట పెట్టాలి, ఎలా? ఒక్కసారిగా ఆ దృశ్యం గుర్తుకొచ్చింది కాంతానికి. సాధారణంగా భర్త ఆమె గదిలోకి రాడు, కానీ ఒక్కొక్కసారి వచ్చి, కాంతం, నీ గదిలో పని ఉన్నది, బయటకు వెళ్ళిరా అంటాడు. మాట్లాడకుండా షాపింగ్కో గుడికో వెళ్ళిపోయేది. అతనితో పాటు అతని సెక్రటరీ, ఒకళ్ళో ఇద్దరో ఉండేవాళ్ళు. అతని ఇంట్లో ఎప్పుడూ జనం, అందుకే ఏమో ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటారేమో అనుకునేది. కొన్ని అఫీషియల్ డాక్యుమెంట్స్ అవి అతను పెట్టుకునే బీరువా, దాని తాళం అతని దగ్గర ఉంటుంది. ఇల్లు కట్టిన మొదట్లో ఇద్దరి బెడ్రూమ్ ఒకటే. ఆ తరువాత జీవితం ఇద్దరి మధ్య దూరం పెంచింది. కానీ ఏనాడు అతను ఎదుగుతున్నాడు అనుకున్నదే కానీ ఎలా ఎదుగుతున్నాడు అని పట్టించుకోలేదు. అతను మినిస్టర్ అయిన తర్వాత సభలకు సన్మానాలకు
నువ్వు రావాలి అని కబురు చేయగానే పట్టుచీర కట్టుకుని అలంకరించుకుని వెళ్ళేది. విపరీతమైన గౌరవం, బోల్డన్ని బహుమానాలు, చీరలు, వెండి సామాన్లు, ఆఖరికి భగవంతుడి సేవలో కూడా ప్రత్యేక దర్శనాలు. చాలా గొప్పగా ఉండేది. మీకు క్యాన్సర్, 6 నెలల కంటే బ్రతకరు అని కృష్ణ బ్లంట్గా చెప్పగానే ఆమె మనసులో ఏదో తలుపు బలవంతంగా తెరిచినట్లయింది. మెదడులో ఏదో రక్తనాళం పొంగిందేమో అనిపించింది. దిబ్బరొట్టె, పప్పు చెక్కలు, ఈ మాటలు ఏవో రిమోట్ కంట్రోల్ బటన్లు నొక్కాయి. 6 నెలలు ఇంతేనా? అసలు ఇంతవరకు ఎలా బ్రతికాను? ఏదో సూర్యోదయం, సూర్యాస్తమయం, మధ్యలో ఏవో సన్నివేశాలు, బాగున్నవి కొన్ని, బాధాకరమైనవి కొన్ని. పెద్ద కొడుకు పెళ్ళి సరదాగా చేసుకుంటుంటే ఆ తెల్లవారుజామున ఇన్కమ్ ట్యాక్స్ రైడ్. నానా బాధలు పెట్టే భర్త గురించి ఆయన మంచివాడేనమ్మా, బాగానే ఉండేవాడు. కానీ నాన్న కూతుర్ని కావడం పెద్ద సమస్య అయింది. సెలబ్రిటీల కూతుళ్ళు సుఖంగా ఉండరమ్మా అని తనను సముదాయిస్తుంది పెద్ద కూతురు. అతను ఇంట్లో ఉండమంటే ఉండడు. మామగారి ప్రాణాలు తీసి కాంట్రాక్టులు తీసుకుంటాడు. సంవత్సరానికి 2 కార్లు మారుస్తాడు. మళ్ళీ ఇంటి ఖర్చులకు, కూతురు సొంత ఖర్చులకు డబ్బులు పుట్టింటి నుంచే వెళ్ళాలి. 3 నెలలకోసారి అలిగి ఆరళ్ళు పెట్టి ఏదో ఒకటి సాధించుకుని వెళ్తాడు. 3 పిల్లలు. ఎందుకమ్మా నీకు ఈ తిట్లు దెబ్బలు? ఇక్కడికొచ్చి మేమంతా లేమా అని అనాలనిపిస్తుంది. కానీ నాకు తెలుసమ్మా నీ బాధ ఏమిటో. నా ఇల్లు, నా వాకిలి, నా భర్త, పిల్లలు ఇవి సంఘంలో సంరక్షణ కవచాలమ్మా. ఆ పిల్ల చూడు ఎన్ని బాధలు పడుతోందో. పెద్దింటి పిల్ల అయినా గడప దాటి రాలేదు. ఈ కాలం పిల్లలు ఉన్నారు అని సానుభూతి చూపించే అవకాశం ఇచ్చినందుకు తృప్తి పడే రకాలే గాని ఆ పిల్ల భరించలేకపోయింది, వచ్చేసింది అని ఆ సాహసాన్ని మెచ్చుకోకపోగా సంఘంలో శిక్షిస్తారమ్మా. పైగా నా పిల్లలే రేపు నాకు తండ్రి లేకుండా ఎందుకు చేశావు అని అడుగుతారు. నా కర్మమ్మా, అనుభవిస్తాను. కానీ నన్నెప్పుడు ఇక్కడికి వచ్చేయని అనకమ్మా అని కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్ళిపోయేది పెద్ద కూతురు రమ్య. ఎందుకు ఆ అమ్మాయి మీద ఉత్త పుణ్యానికి చేసుకుంటావు అని రమ్య భర్తను ఎవరైనా కాస్త ఆత్మీయత ఉన్నవాళ్ళు అడిగితే అది దాని మీద కోపం కాదు, పాపం అది మంచిదే, కోపమంతా దాని అబ్బ మీద అని బూతులు తిడుతూ, ఆయన్నేమీ చేయలేము, అంగబలం అర్ధబలంతో రెచ్చిపోతున్నాడు, దీన్ని కొడితే ఆయనకు తగులుతుంది, ఏం కావాలంటే అది కక్కుతాడు అని పచ్చి మాటలు మాట్లాడేవాడు. రెండో కూతురు ఫారిన్ సంబంధం తప్ప చేసుకోనని 5 ఏళ్లలో 2 పిల్లల్ని కని, అనాగరికమైన ఆ గుంపుతో నేను ఉండలేను, బార్బారియస్ అని విడాకులిచ్చేసి ఇంట్లో ఉంటోంది. రమ్యను చూస్తే ఈ పిల్లకు మరీ వెటకారం. తండ్రి అండ చూసుకుని కొడుకులు తలో రకంగా రెచ్చిపోతున్నారు. పొరపాట్లను భగవంతుడు చూసి చూడనట్లు వదిలేస్తాడు. తప్పులను చిన్న చిటిక వేసి దారిలో పెడతాడు. పాపాలకు శిక్ష మాత్రం తప్పించుకోలేరు. నవ్వుతూ చేస్తాం, ఏడుస్తూ అనుభవిస్తాం. కాంతం చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ అనే మాటలు గుర్తుకు వచ్చాయి. ఇప్పుడు తన చుట్టూ ఏం జరుగుతోంది? అదే మరి కోడళ్ళు తనను తప్పించుకుని తిరుగుతారు. వాళ్లకు తన పట్ల ఉన్నది భయమో భక్తో తెలియదు. పుట్టినరోజులకు, పెళ్లి రోజులకు చీరలు పెడతారు, కేక్ కటింగులకు వీడియోలు తీస్తారు. కానీ ఏమిటో ఆప్యాయత లేదు. ప్రతి పండక్కి హడావిడి, ఆర్భాటం. మనస్ఫూర్తిగా చేయడం అనేది మర్చిపోయారేమో అనిపిస్తుంది. అయ్యప్ప పూజలకు 5,000 రూపాయల దండలు తెప్పించారు. నైవేద్యానికి విడిగా వంటలు వండించారు. చుట్టుపక్కల వాళ్ళు, రాజకీయాల వాళ్ళు, భర్తతో పని ఉన్నవాళ్ళు దాదాపు 600 మందికి క్యాటరింగ్ పెట్టారు. పందిరిలో దేవుణ్ణి ఒంటరిని చేసి సామూహికంగా సాపాట్లలో పడ్డారు. దేవుడి దగ్గర ప్రసాదాన్ని కుక్కలొచ్చి తినిపోవడం చూసి నిర్ఘాంతపోయింది కాంతం. పనివాళ్లను పిలిచి
అందర్నీ తిట్టి పళ్ళు తీసి ప్రసాదమని పిల్లలకు పెట్టింది. ఎందుకో అవన్నీ గుర్తుకొస్తున్నాయి కాంతానికి. తనకు క్యాన్సర్ అని తెలిసిన మర్నాడు భర్త 2-3 మామూలుగా వచ్చి, కాంతం బయటికి వెళ్ళి ఒక 2 గంటల తర్వాత రా అన్నాడు. ఏవో చెప్పాలని, చాలా మాట్లాడాలని, ముఖ్యంగా నేను 6 నెలల కన్నా బ్రతకనని చెప్పారండి అని గుండెల్లో తలదాచుకుని ఏడవాలని అనిపిస్తోంది కాంతానికి. డాక్టర్లు ఏమంటున్నారు అని ఫోన్ చేసినప్పుడు చెప్పింది కూడా, కానీ అతనికి ఉండే పని ఒత్తిళ్లలో ఇది ముఖ్యం కాదు అనిపిస్తోంది కాబోలు. అసలు తన భర్తకు తన ఆరోగ్యం, ఆనందం కన్నా ముఖ్యమైనవి ఏమిటి ఉన్నాయి? ఎందుకు ఉండాలి? తమ చిన్న స్వర్గం లాంటి ఒకప్పటి ఇంట్లో అతనికి సర్వం తనే. ఏ మంచి పనికి అయినా తను ఎదురు రానిదే వెళ్ళేవాడు కాదు. నువ్వు నా మహాలక్ష్మివి, నీదే ఈ సిరంతా అనేవాడు. కానీ ఈ రాజకీయాల రక్కసి జీవితాలన్నీ చిన్నాభిన్నం చేసేసింది. అమ్మగారు అని సెక్రటరీ మర్యాదగా తలుపు తెరిచి చూపిస్తే మౌనంగా బయటకు అడుగు వేసింది కాంతం. ఎందుకో తను అంత పెద్ద ఇంట్లో ఏకాకిని అయిపోయాను అనిపించింది. మెల్లిగా అడుగులు వేస్తూ కిందకు వెళ్ళింది. ఆమె సాధారణంగా తన గది దాటి కలివిడిగా వెళ్ళడం మానేసింది. ఏమి చూడాల్సి వస్తుందోనన్న బాధ, భయం. ఒకసారి తన కొడుకు గదిలో పని మనిషి పారిపోయి వచ్చేసింది. చిన్న కొడుకు పోర్షన్లో మేనమామ ఒడిలో సహం బట్టలతో మనవరాలు కూర్చున్నది. అతడి చేతులు ఆ పిల్లను చక్కెలి గింతలు పెడుతున్నాయి. కిలకిలా నవ్వుతోంది. 15 ఏళ్ల పిల్ల. గట్టిగా కేకలు వేద్దామని లోపలికి అడుగు వెయ్యబోయి ఆగిపోయింది. కన్న తల్లి ఎదురుగా కూర్చుని గట్టిగా నవ్వుతూ ఏదో జోక్ చెప్తోంది. కోడల్ని కేకలు వేసే ధైర్యం లేదు కాంతానికి. ఇప్పటికే 1-2 సార్లు మందలించబోయి కంగు తిన్నది. వాళ్ల ముందు తన పరువు పోవడం తప్ప వాళ్ల వెకిలి చేష్టలు ఎట్లాగూ తప్పు కావు వాళ్ళ దృష్టిలో. ఏమిటి ఆంటీ ఇలా వచ్చారు? రండి లోపలికి అన్నది కోడలు మర్యాదకు. తను లోపలికి వచ్చినా మనవరాలి స్థితిలో మార్పు రాలేదంటే తనను గౌరవించబడే పొజిషన్లో లేదా? ఆ గౌరవం పొందే ఆకర్షణ ఏదో తనలోంచి పోయిందా? ఎందుకని? ఒకప్పుడు తనను చూసి గౌరవంగా, భయంగా ఉండే తన సంసారం ఇలా ఎవరికి వారే యమునా తీరే ఎలా అయ్యారు? వీళ్ళకి అర్థమైపోయిందా? తను డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చారని వీళ్ళకు తెలుసా? ఎలా ఉన్నది, ఏమంటున్నారు డాక్టర్ అని అడుగుతారేమోనన్న చిన్న ఆశ. వీళ్ళడిగితే నీ రోగం తగ్గుతుందా లేకపోతే పెరుగుతుందా? అయినా తను పోతే చాలా పెద్ద హాలు, ఆ మధ్యలో తన ఫోటో పెట్టి దండలు వేసి చుట్టూ రకరకాల రంగుల బల్బులు పెడతారు. అంతే. ఇప్పుడు బ్రతికి ఉండి వీళ్ళ మధ్య ఉంటే ఎంతో, చచ్చిపోయి వీళ్ళ మధ్య ఉన్నా అంతే. తన ఉనికి దానికి అర్థం లేదు. తను బతికుంది అంతే, జీవించి లేదు. అర్థమైంది కాంతానికి. జీవించి ఉండే అధికారాన్ని పోగొట్టుకున్నానా నేను? ఒంటి నిండా నగలతో, ఖరీదైన చీరలతో ఉన్న ఆ ధనవంతురాలు కడు పేదలాగా వణికిపోయింది ఆ పెద్ద హాల్లో. వస్తానమ్మా, చిన్న పనుంది అని మర్యాద దక్కించుకుని బయటపడింది కాంతం. మెల్లిగా కిందకు దిగి అత్తగారి కోసం కట్టిన చిన్న ఇంట్లోకి వెళ్ళింది. మంచం మీద పడుకుని ఉన్నది ఆమె. వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చున్నది. అత్తగారు కళ్ళు తెరిచి, నువ్వా కాంతం? ఎట్లా ఉన్నావు? అదేమిటి అలా పాలిపోయావు? తిండి సరిగ్గా తినడం లేదా? రంగమ్మ, నన్ను లేపు అన్నది ముసలామె. రంగమ్మ వచ్చి మెల్లగా లేపి కూర్చోబెట్టింది. ఆమెను, మీరేమిటమ్మా అలా ఉన్నారు అడిగింది రంగమ్మ. పని మనిషి. ఏమిటి కాంతం? భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా నిమురుతూ అడిగింది అత్తగారు. ఉప్పెనలాగా దుఃఖం వచ్చింది. ఎముకలు తగులుతున్న ఆమె చెయ్యి ఎంత ధైర్యాన్నిస్తోంది.
ఎంత ప్రేమ పంచగలదు? అత్తగారి గుండెల్లో తలపెట్టుకుని బావురుమన్నది కాంతం. ఏమిటమ్మా? తలనిమురుతూ వీపు రాస్తూ అడిగింది. చెప్పాలని ఉన్నది కాంతానికి. కానీ ఆ పెద్దావిడకు ఈ వయస్సులో అవసరమా ఇంత షాక్? అత్తగారింట్లో అడుగుపెట్టిన నాటి నుంచి ఆమె గొప్ప గురువులాగా తీర్చిదిద్దింది కాంతాన్ని. ఏనాడు మామూలు అత్తగారిలా చూడలేదు, బాధ పెట్టలేదు. తన సొంత తల్లి ఇవ్వని సెక్యూరిటీ ఇచ్చింది. వీడి పద్ధతి బాగాలేదు కాంతం. ఇవన్నీ వీడికి పుట్టిన బుద్ధులు కావు. చుట్టూ భజన పరులు చేరారు అని దాదాపు 10 ఏళ్ల క్రితం హెచ్చరించిందావిడ. కానీ అప్పుడేమీ అర్థం కాలేదు కాంతానికి. భర్త ఆయనిష్టం అనుకున్నది. ఆ తరువాత 5 ఏళ్ల క్రితం ముసలమ్మ కొడుకుతో యుద్ధం చేసి ఈ చిన్న ఇంట్లోకి వచ్చేసి ఆమె ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతోంది. హితం వేరు, ప్రియం వేరు. వీడికి హితం నచ్చడం లేదు. నాకు వాడి మీద కోపం కాదే, జాలి. తప్పుదారిన పోతున్నాడు. వాడి క్షేమం కోరే వాళ్ల మాటలు లెక్క పెట్టడం లేదు. వాడిని వదులుకోలేము, చూస్తూ ఊరుకోలేము. మన పరిస్థితి పగవాళ్లకు కూడా వద్దు. భార్యవైపోయావు. నేను చేసిన సాహసం నువ్వు చేయలేవు. రోజూ వాడిని రక్షించమని భగవంతుణ్ణి ప్రార్థించు అంతే అని ఇంటి బయటకు వచ్చేసిందామె. మళ్ళీ పెద్ద ఇంట్లోకి అడుగు పెట్టలేదు ఆ తల్లి. కాంతం భర్త తల్లిని చాలాసార్లు బ్రతిమలాడాడు. ఆవిడ పంతం మానలేదు, అట్లాగే ఉండిపోయింది. కాంతం, పెద్ద కూతురు రమ్య అప్పుడప్పుడు ఆమెను పలకరించడానికి వస్తారు. అత్తగారి భగవద్గీతలో పేజీలు తిప్పుతూ కూర్చున్నది కాంతం. డాక్టర్ జీకే ప్రిస్క్రిప్షన్. ముసలమ్మ తెలివిగలది. ఆ ప్రిస్క్రిప్షన్కి లామినేషన్ చేయించింది. నవ్వుకున్నది కాంతం. అత్తయ్య, డాక్టర్ పేరున పెద్ద హాస్పిటల్ కట్టించాడు కృష్ణ. మీరు చూడాలి. ఆయనది నిలువెత్తు ఫోటో. చాలా బాగుంది హాస్పిటల్ అలా కబుర్లు చెప్పింది కాంతం. చాలా మహానుభావుడే డాక్టర్ జీకే. గుడి కట్టాలి అటువంటి వాడికి అన్నది అత్తగారు చేతులు జోడిస్తూ. మాటల్లో రంగమ్మ పనివాళ్ల గురించి, కాంతం తమ్ముళ్ల గురించి చాలా కథలు చెప్పింది. అందరూ ఎంతెంత దోచేస్తున్నారో చెప్పింది. అందులో సహం నిజాలున్నా ఆ ఇంటి పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఆలోచించదలుచుకోలేదు కాంతం. ఈ ఐశ్వర్యం ఎవరికి మేలు చేస్తోంది? కాసేపు అత్తగారి కాళ్లకు నూనె మర్దన చేసి పిసికింది కాంతం. ఏమిటో మనసులో హాయిగా ఉన్నది. వస్తానత్తయ్యా అని కాళ్లకు దండం పెట్టి తన గదికి బయలుదేరింది కాంతం. కాంతం వెళ్ళగానే, రంగమ్మ, నా కోడలు ఏదో చాలా బాధపడుతోంది. ఏమిటో విషయం కనుక్కో. ముసలమ్మ కాంతం వెళ్ళిన వైపే చూస్తూ చెప్పింది. అలాగేనమ్మా అన్నది రంగమ్మ. కృష్ణ వద్దకు డబ్బు తీసుకువచ్చిన ముందు రోజు జరిగిన కథ ఇది. అంతకు ముందు రోజు కాంతం తన గదిలోకి వచ్చింది. అల్మరా వేసి తలుపుల దగ్గరకు వేసి వెళ్ళిపోయారు భర్త, అతని అనుచరులు. గదిలోకి వెళ్ళి పడుకున్నది కాంతం. ఏమిటో కడుపులో మెరితిరిగిపోతూ బాధ. ఎవరికి చెప్పాలి? అంత ఇంట్లో ఎంత ఒంటరిదితను. భర్త అల్మరా తలుపులు సరిగ్గా మూసినట్టు లేదే అనిపించి మెల్లిగా తన డ్రెస్సింగ్ టేబుల్ లోపలి అరలో దాచిన తాళం తీసింది. అవాక్కై అట్లానే నిలబడిపోయింది కాంతం. అల్మరా అంతా ఖాళీ, ఏమీ లేవు. మరి ప్రతిసారి ఇంతమందితో వచ్చి భర్త ఇక్కడ ఏం చేస్తున్నట్లు? గది తలుపులు వేసొచ్చి అల్మరా లోపలి అరలు అన్నీ తెరిచింది. అక్కడ మీట లాంటిది ఒకటి ఉన్నది. మెల్లిగా నొక్కింది. వెనకాల అల్మరా కదిలినట్లయింది. ఒక తలుపు, వెనక గదిలోకి ద్వారం. గభాల్న తోసింది చీకటి. ఇక్కడ ఒక గది ఉన్నదా? తనకే తెలియదే ఆలోచిస్తూ లైట్ స్విచ్ వెతికి వేసింది. గుడ్డి దీపం లాంటిది ఏదో వెలిగింది. అప్పుడు చూసింది ఆ గది నిండా నల్లటి ప్లాస్టిక్ సంచులు. ఏమిటివి?
లోపలికి వెళ్ళి ఒక సంచి మూట ఊడదీసి కెవ్వున కేక వేయబోయి ఆగిపోయింది కాంతం. నోరు గట్టిగా మూసుకున్నది. డబ్బు 1000 రూపాయల కట్టలు, గది నిండా చాలా మూటలు. ఎంత డబ్బిది! ఎక్కడిది? కళ్ళు తిరుగుతున్నాయనిపించింది. భయంగా పారిపోయి బయటకొచ్చి తలుపు వేసేసి అల్మరా తాళం వేసేసింది. ఆ తాళం మళ్ళీ జాగ్రత్తగా దాచింది. కాసేపు స్థిమితంగా కూర్చుని ఆలోచించింది. ఆ తాళం తన దగ్గర ఉన్నట్లు తన భర్తకు తెలిసే అవకాశం లేదు. జ్ఞాపకం కూడా ఉండి ఉండదు. ఎంత డబ్బు! చీకట్లో, నల్లటి మూటల్లో. ఎక్కడిదో, ఎవరిదో, ఎంత ప్రజాధనం! ఎవరు సుఖపడుతున్నారు? రాబందులు, నక్కలు తప్ప. భర్తను వెళ్ళి నిలేద్దామనుకున్నది, కానీ లాభం లేదు. తను అతని రహస్యం తెలుసుకున్నందుకు కోపం రావచ్చు, కానీ నాది తప్పే అని ఒప్పుకునే స్థితిలో లేడు అతను. ఎప్పుడో చదివిన భవానీ భట్టాచార్య రాసిన హీ హూ రైడ్స్ ఎ టైగర్ గుర్తుకొచ్చింది. పులిని ఎక్కడమే కష్టం, ఎక్కిన తర్వాత దిగడం మరింత కష్టం. ఊపిరి ఉన్నంత వరకు స్వారీ చేస్తూ ఉండాలి, తప్పదు. దిగితే పులి తింటుంది. అదే రాజకీయ వ్యవస్థ. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే, అమ్మో, తను పట్టించిందని తెలిస్తే తనని వీళ్ళే చంపేస్తారు. సన్నగా వణికింది కాంతం. అంత భయంలో కూడా నవ్వొచ్చింది. ఇంత పెద్ద ఇంటి మహారాణి తను, కానీ తనకు ఏ రక్షణ లేదు. వీళ్ళు చంపడం కన్నా క్యాన్సర్ చంపడమే నయం. ఉలిక్కిపడి పెద్ద కేకపెట్టి లేచి కూర్చున్నది కాంతం. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. మంచినీళ్లు తాగింది. ఇది పాపపు సొమ్ము. ఇది పనికి మాలిన పనులకే ఉపయోగిస్తోంది. కనీసం సద్వినియోగం చేద్దాం అనుకుంటూ రకరకాల ప్లాన్లు వేస్తూ పడుకున్నది. పొద్దున్నే లేచి తయారయ్యి మెల్లగా అక్కడివే 2 ప్లాస్టిక్ సంచులు తీసుకుని అందులో పాత నాప్కిన్సు, బెడ్షీట్లు, ఏవో గిన్నెలు పడేసి డబ్బు సర్ది జీకే హాస్పిటల్కి తీసుకొచ్చింది కాంతం. కానీ అన్ని డబ్బులు ఒక్కటి కావాంటి, డబ్బుకు వైబ్రేషన్ ఉంటుంది అని తిప్పి పంపేశాడు కృష్ణ. అది జరిగింది. ఇప్పుడేం చేయాలి? చాలా చాలా టెన్షన్గా ఉన్నది కాంతానికి. దానికి తోడు కడుపులో బాధ. మాత్ర వేసుకుని మంచినీళ్లు తాగింది. తమ్ముళ్ళని రమ్మనమని ఫోన్ చేసింది. ఒంట్లో బాగాలేదని చెప్పింది. ఏమిటక్కా అంటూ వచ్చారు తమ్ముళ్ళు, బిరబిరా మరదళ్ళు, పిల్లలు. అందరి వంకా పరీక్షగా చూసింది. నాకు క్యాన్సర్ అని డాక్టర్లు చెప్పారు, 6 నెలల కన్నా బ్రతకనని చెప్పారు. అదేమిటక్క అంటూ దగ్గరకొచ్చి కూర్చున్నాడు పెద్ద తమ్ముడు. అసలేమైంది? ఎంత మెల్లగా చెప్పినా హడావుడి ప్రారంభమైంది. గబగబా ఫోన్లు, కూతుళ్ళు, దగ్గరి బంధువులు ఎందుకు చెప్పానా అనిపించేట్లు చేశారు. కొంతమంది ఏడుపులు, కొంతమంది అనునయ వాక్యాలు. అందరూ అక్కడే ఆ గదిలోనే అల్లరి అల్లరి చేస్తున్నారు. మధ్యాహ్నం భర్తొచ్చాడు. ఏమిటి కన్ఫర్మ్ అన్నారటగా? డాక్టర్ కృష్ణ నిన్ను వెంటనే హాస్పిటల్లో జాయిన్ అవ్వమన్నారు. అన్ని స్పెషల్ ఫెసిలిటీస్ చేయమని చెప్పాను. గాజు కళ్ళతో చూసింది కాంతం. మధ్యాహ్నం అందరూ భోజనాలకు వెళ్ళారు. ఆశ్చర్యంగా చాలా రోజుల తర్వాత భర్త, పిల్లలు అందరూ భోజనాలకు కూర్చున్నారు. చిన్న కొడుకు రాలేదు. దాదాపు 40 మంది భోజనాలకు. అందరి వంక నిస్తేజంగా చూస్తోంది కాంతం. తన జబ్బు గురించి ఏమీ తెలియని వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు తన భర్త మెహర్బానీ కోసం. అసలు ఈ తొక్కలో హాస్పిటల్స్ ఎందుకండి? అమ్మగారిని ఫారిన్ పంపించి వైద్యం చేయిద్దాం. అంతేనా? ఆలోచిద్దాం. నాకు తెలుసు సార్, నేను కనుక్కుంటాను. వెంటనే ఫోన్ కాల్స్. గందరగోళం జరిగిపోతుంది. ఎంత డబ్బు ఖర్చైనా సరే అమ్మకు మంచి వైద్యం జరగాలి నాన్న. కొడుకు రెచ్చిపోతున్నాడు. కోడళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకొని తుడుచుకుంటున్నారు. కోడళ్ళు పొలిటికల్లీ, సోషల్లీ కరెక్ట్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. చిన్న కూతురు తనకు తెలిసిన వాళ్లకు ఫోన్ చేస్తూ వాట్ ఎవర్ ది ఎక్స్పెన్సెస్ అంటోంది. అంటే
ఎంత ఖర్చైనా సరే అంటోంది. ఎంత సులభంగా చెప్తున్నారు. మీరెవరైనా సంపాదించిన డబ్బుందా ఇక్కడ? ఊళ్ళో వాళ్ళ డబ్బు, అంతా ఊళ్ళో వాళ్ళ డబ్బు. నల్ల మూటలు. ఉలిక్కి పడుతోంది కాంతం. ఇవి నన్ను ఇట్లా వెంటాడుతున్నాయేమిటి, వేటాడుతున్నాయేమిటి? నేను వెళ్ళి పడుకుంటాను. నీరసంగా లేచి నిలబడింది కాంతం. ప్లీజ్ గో, టేక్ రెస్ట్. అందరూ తలొక సలహా ఇచ్చారు. 15 నిమిషాల తర్వాత, అక్క రెస్ట్ తీసుకుంటున్నావా? తమ్ముళ్ళు, మరదళ్ళు, పిల్లలు అంతా వచ్చారు. కుర్చీలు తెప్పించుకుని సెటిల్ అయిపోయారు. మెల్లిగా సంభాషణ ప్రారంభించారు. వాళ్ళ మాటలు, మరదళ్ళ అందింపు వాక్యాలు అన్నీ వింటోంది కాంతం. వాటన్నిటికీ అర్థం అవాక్కై అలాగే కూర్చుండిపోయింది కాంతం. అక్కయ్య, మా గురించి ఏమిటి ఆలోచించావు? ఒక తమ్ముడు అడిగాడు. అంటే? అదే, నువ్వు ఎలాగూ 6 నెలల కన్నా బ్రతకవని తేలిపోయింది. ఇన్నాళ్ళు నువ్వుండగా మా పరిస్థితి వేరు, నువ్వు లేకపోతే? మరొక తమ్ముడు మరదలు మాట్లాడుతున్నారు. ఎన్ని మాట్లాడుతున్నా అందులోని అర్థం పొట్టలో నుంచి పాము తొంగి చూస్తున్నట్లు, రెండుగా చీలిన నాలుక భయపెడుతూ బయటికి వస్తున్నట్లు వణుకొచ్చేసింది కాంతానికి. గబగబా మాట్లాడేస్తున్నారు తమ్ముళ్ళు, మరదళ్ళు. ఒకరి మాట ఒకరు అవును అవును అంటున్నారు. కాసేపు ఖండిస్తున్నారు. ఒక్కొక్కసారి ఎవరు మాట్లాడుతున్నది ఎవరూ వినటం లేదు. ముందు స్తబ్దుగా ఉండిపోయింది కాంతం. తరువాత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థమై భయం వేసింది. మెల్లిగా తనలో తన మనస్సుకు చెప్పుకోవడం ప్రారంభించింది. అదే నిజం. వీళ్ళ స్వభావాలు ఇవే. స్థిమితంగా విను, మధ్యలో కల్పించుకోకు. ఇదే నిజం. తమ్ముళ్ళు ఇద్దరూ విపరీతమైన లావు అయిపోయారు. కళ్ళ కింద ఉబ్బి ఉంది. అమ్మా నాన్న ఇద్దరు తొగరు దారంలా ఉండేవారు. వాళ్ళిద్దరికీ క్రమశిక్షణ, ఒక పద్ధతి ఉండేవి. కానీ వీళ్ళ అవతారం ఆల్కహాల్, ఆబా. పని చేయకుండా అప్పనంగా ఏదన్నా వస్తే అనుభవించేద్దామన్న దురాశ. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మకు సాయంగా వీళ్ళిద్దరికీ స్నానం చేయించి బట్టలు వేసి తలలు దువ్వేది. చిన్న తమ్ముడు బొద్దుగా ముద్దుగా ఉండేవాడు. పౌడరు నేల మీద పోసి దానిలో వాడి కాళ్ళు పెట్టి లాగేది, పాదాలు పెట్టి లాగేది. కిలకిలా నవ్వేవాడు. అదే మాటే, పౌడరంతా పారబోసావు అని అమ్మ ముద్దుగా కేకలు వేసేది. ఇద్దరినీ స్కూలుకు తీసుకుని వెళ్ళేది. బాక్సులు కట్టేది, చదువు చెప్పేది. కాంతం లాంటి కూతురుంటే ఆడపిల్లల్ని కనాలంటే భయం ఉండదు అనేవాళ్ళు అమ్మ స్నేహితురాళ్ళు. ఎంత ముద్దో తనకు తన తమ్ముళ్ళంటే. తమ ఆర్థిక పరిస్థితి మారేదాకా వాళ్ళు మంచి ఉద్యోగాల్లో ఉంటూ వచ్చిన దానిలో దాచుకుంటూ స్థలం కొనుక్కొని ఇన్స్టాల్మెంట్ మీద ఫ్లాటు, స్కూటర్లు కొనుక్కున్నారు. గోవింద్ స్ట్రీట్లో ఉండగా, అక్క నీ చేయి మంచిదని బావ అంటారే, మా పాస్బుక్కులు నీ దగ్గరే ఉంచు. శ్రావణ శుక్రవారం పూజ చేసి నీ చేత్తో 16 రూపాయలు ఇయ్యక్క, మాకు కూడా బాగా కలిసొస్తుంది అనేవాళ్ళు. ఎప్పుడు తన చెయ్యి జారిపోయారు వీళ్ళు. తమకు ఐశ్వర్యం వస్తే వీళ్ళు మారిపోవడం ఏమిటి? ఇదెక్కడి కనెక్షన్? తను ఎందుకు ఇదంతా గమనించలేకపోయింది? తను ఏది గమనించింది కాబట్టి. అతి మెల్లిగా దోసిలిలో నీరు జారిపోయినట్లు జీవితం మీద తన పట్టు జారిపోవడం గమనించలేదు. బావగారు ఎన్నాళ్ళు ఇట్లా గానుగెద్దు ఉద్యోగాలు చేస్తారు అని లైసెన్సులు ఇప్పించారక్క అంటూ ఏవో వ్యాపారంలోకి దిగారు. కార్లు కొనుక్కున్నారు. మరదళ్ళు మంచి చీరలు నగలతో కళకళలాడుతూ కనబడుతున్నారు. మన హోదాకి ఈ స్కూలు ఏమిటని మార్చానక్క పిల్లల్ని అని అది వరకు కట్టే ఫీజు కన్నా 5 రెట్లు ఎక్కువ ఖరీదు ట్యాక్స్ లాగా కట్టే స్కూల్ గురించి చెబుతున్నప్పుడన్నా మన హోదా అంటూ తమతో కలుపుకుంటున్నారని తనకెందుకు అర్థం కాలేదు? కుటుంబంలో ఒక వ్యక్తి అధిక సంపాదనాపరుడైతే మిగతా వాళ్ళకి బాగుపడాలన్న జ్ఞానం పోతుందా? తన పిల్లలు, అల్లుడు, తమ్ముళ్ళు
ఏమైంది వీళ్ళకి? ఆఖరికి తమ పని మనుషుల దగ్గర నుంచి అత్తగారి పని మనిషి తనకు మిగతా పని వాళ్ళ గురించి చెప్పడం గుర్తుకొచ్చింది. తన డ్రైవరు 6 డజన్ ఆటోలు తిప్పుతున్నాడట. తన సెక్రటరీకి 12 ఫ్లాట్లున్నాయిట. తన సెక్రటరీకి 12 ప్లాట్స్ ఉన్నాయట. కానీ బిజినెస్ పెంచాలని 30 లక్షలు లోన్ తీసుకున్నానక్క. ఈ మధ్య వ్యాపారం కొంచెం దెబ్బతిని ఇన్స్టాల్మెంట్స్ సరిగ్గా కట్టలేక అది 50 లక్షల దాకా పెరిగిపోయింది. బ్యాంక్ లోన్ ఒకదాని వల్ల కాదు, అసలు మనం బిజినెస్ సరిగ్గా చేసి చస్తే కదా ఎంతసేపు ఎంజాయ్ చేయడం. అదేమంటే మన జాతకం రాయల్ జాతకమే, మనకేమిటి తక్కువ అనడం. సమయం వచ్చింది కదా అని దులిపి పారేస్తుంది పెద్ద మరదలు. మరి నువ్వేం చేశావమ్మా? అడిగింది కాంతం. నేనేం చేస్తాను వదినా, నువ్వు బీఈడీ పాస్ అయ్యావు. ఎక్కడైనా టీచర్ ఉద్యోగం అన్నా చెయ్యొచ్చు కదా. మన హోదాకు ఆ ముష్టి ఉద్యోగం ఏమిటి అని మీ ఆయన అన్నాడని మానేసావు కదూ? మండిపోతోంది కాంతానికి. ఇప్పటికీ ఆ అమ్మాయి నెలకు కొన్ని వేలు సంపాదించేది. అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఆ అమ్మాయి చదువుకుంటూనే లెక్కల ట్యూషన్లు చెప్పేది. పెళ్ళైన కొత్తలో తన ఫాల్సు జాకెట్లు కుట్టిపెట్టేది. తను ముచ్చటపడి ఎంతైందో కనుక్కొని అంతకన్నా ఎక్కువే డబ్బులిచ్చేది. ఇప్పుడు ఆయాసం, బ్లడ్ ప్రెషరు, ఇంట్లో పని చేయలేక వంట మనిషి, పని మనిషి అయినా ఎప్పుడూ అందరినీ విసుక్కుంటూ కసురుకుంటూ ఉంటుంది. అంత చక్కగా ఆత్మాభిమానంగా బ్రతికే అమ్మాయిని తమ హోదా ఎలా తయారు చేసింది చూడు. ఏం చేయను వదినా, ఎప్పుడు ఈయన కోసం వచ్చే జనం పోయే జనం. పిల్లలు, మీరు అన్నది నిజమే. మన హోదాకి ఈ ముష్టి ఉద్యోగం ఏమిటి? ఫలానా మినిస్టర్ గారి బావమరిది పెళ్ళాం ఉద్యోగం చేస్తే ఎంత సిగ్గుచేటు అనేవారు. నీ 5 సంవత్సరాల జీతం నా కారు ఖరీదు చెయ్యదు అని నా ఉద్యోగం మానిపించారు వదిన. వాళ్ళు కాదు, తమ్ముళ్ళు కాదు సిగ్గుపడవలసింది, తను అనిపించింది కాంతానికి. చిన్న మరదలు చాలా తెలివైనది. వీలైనంత వరకు పుట్టింటికి చేరవేసి అక్కడ వడ్డీలకు తిప్పుతూ ఆస్తులు తన పేరున ఏర్పాటు చేసుకున్నది. మొండివాడు మొగుడు ఎప్పుడు మునిగినా తనకు తన పిల్లలకు ఏమీ తక్కువ కాకుండా ఏర్పాటు చేసుకున్నది. పరీక్షగా ఆమెనే చూస్తోంది కాంతం. ఒక్కకు అందకుండా పోకకు పొందకుండా ఇచ్చకాల మాటలు చాలా చెప్తుంది ఆ అమ్మాయి. స్వార్థంతో ఎవరెటుపోయినా పట్టించుకోదు. ఇందులో కాంతం గమనించినవి చాలా తక్కువ. అత్తగారి పని మనిషి విడమర్చి చెప్పిన విషయాలు చాలా చాలా ఎక్కువ. గొప్పవారి ఇంటి వ్యవహారాలు పనివాళ్ల వలన మార్కెట్ ప్లేస్లో బయటపడతాయి అంటారు షేక్స్పియర్. అదే నిజమని అర్థమవుతుంది మనకు కాంతం పరిస్థితి చూస్తే. వదిన, వచ్చే నెల ట్రీట్మెంట్ కోసం మీరు అమెరికానో వెళ్ళిపోతారు. నాకు తలుచుకుంటే చాలా బాధగా ఉంది. పోనీ మీకు హెల్ప్ కోసం నన్నో అక్కనో రమ్మంటారా? వినేవాళ్లకు ఆ మాటల్లో చాలా ఆప్యాయత కూరి వండినట్లు ఉంటుంది. కానీ అర్థం చేసుకునే వాళ్ళకి ఆ మాటల్లో ధ్వని ఫీల్ వినిపించదు. అమెరికా ట్రిప్ మీద ఆబ కనిపిస్తుంది. అది ఎందుకో కాంతానికి ఇప్పుడు అర్థమవుతోంది. వీళ్ళెవ్వరికీ తనకు జబ్బు చేసిందన్న బాధ, 6 నెలల్లో చచ్చిపోతాను అన్న బాధ కన్నా తను పోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్న 2 ప్రశ్నార్థకాలుగా కనిపించారు తమ్ముళ్ళిద్దరు. మాట్లాడరేమిటి వదినా? నిష్ఠూరంగా అన్నది చిన్న మరదలు. లేదమ్మా, ఇప్పుడొద్దులే. వెళ్ళినప్పుడు ఇంకా ఆగలేక ఇద్దరు తమ్ముళ్ళు దగ్గరకొచ్చి కూర్చున్నారు. వాళ్లల్లో ఏదో టెన్షన్ బయలుదేరింది. ఈవిడ ఇలా చెప్తూ మాట్లాడుతూ ఎప్పుడో బాల్చి తన్నేస్తే మన గతి ఏమిటి? గందరగోళమే. సూసైడ్ తప్ప గతి లేదు. అక్క, బావుగారితో మాట్లాడి నువ్వు పొయ్యే లోపల ఈ ఊబి నుంచి మమ్మల్ని బయటికి లాగాలక్క, లేకపోతే. ఏమిటి అన్నట్లు చూసింది కాంతం. మేము కూడా నీతో కలిసి పోవాల్సిందే. వాళ్లలో టెన్షన్, భయం.
ఈవిడ ఏ జవాబు చెప్పకుండా పోతుందేమోనన్న ఆతృత నిస్పృహగా చూసింది కాంతం. మనిషికి తన అనుకున్న వాళ్ళ దృష్టిలో తన ప్రాణం విలువ ఏమిటో తెలియటం కన్నా మృత్యువు లేదేమో. ఏ కొద్దిమంది అదృష్టవంతులకో అవి ఎంత విలువైనవో వినే అదృష్టం కలగవచ్చు. కానీ తమ విలువ గురించి ఆలోచించుకోని కాంతం లాంటి అన్నీ ఉండి ఏమీ అర్థం కాని బీద మహారాణికి ఇటువంటి పరిస్థితి తప్పదేమో. అన్నీ వింటూ తనను తాను స్థిమితపరుచుకుంటోంది కాంతం. రాను రాను తమ బంధుత్వం చాలా వికృతమైన రూపం దాలుస్తోందని అర్థమై విసుగు వచ్చేసింది. ఈ డ్రామా ఇంతటితో ఆపేస్తే మంచిదనిపించింది. ఒరేయ్, కాసేపు ఆగండి, కాస్త గట్టిగానే అన్నది. ఒక్కసారి గదిలో నిశ్శబ్దం రాజ్యమేలింది. మీరేమిటో, మీ విలువలు ఏమిటో మర్చిపోయి మీరు ఈ స్థితికి వచ్చినందుకు నాకు ఆశ్చర్యంగానూ సిగ్గుగానూ కూడా ఉన్నది. బావగారు మంత్రి అయితే ఆయన నీడలో మీరు ఎలా ఎదిగామనుకుంటున్నారా? సిగ్గులేదు? త్వరలో చనిపోతాను, వీళ్ళెవరి ముఖాలు మళ్ళీ చూడక్కర్లేదు అనిపించినప్పుడు ఆమెకు ఒక వింత తెగింపు వచ్చేసింది. వాళ్ళది నిజమైన స్వచ్ఛమైన ప్రేమ అన్న వైబ్రేషన్ వచ్చి ఉంటే బహుశా అందరినీ కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చేదేమో. కానీ ఈ పరిస్థితి వేరు. తమ్ముళ్ళు మరదళ్ళ ముఖాలు పాలిపోయాయి. కాంతం ఏనాడు ఇలా మాట్లాడలేదు. అతి మృదువుగా మర్యాదగా మాట్లాడే ఆమెలో చండీరాణి బయటకొచ్చింది. మీరు గత 5-6 ఏళ్లుగా ఒక్కరోజు ఇలా నా దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడారా? ఎంతసేపు ఇంట్లో పార్టీ ఉంటే రావడం, ఫ్రంట్ ఆఫీస్లో బావగారితో మాట్లాడిపోవడం తప్ప ఒక్కరోజు మీ జీవితాలలో ఏం జరుగుతోంది, మీ ఆర్థిక సమస్యలు, మీ ఆస్తులు, మీ ఇన్వెస్ట్మెంట్స్, మీ పిల్లల స్కూళ్ళు, చదువులు, దేని గురించైనా నాకు చెప్పాలని ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడురా మీకు బాంధవ్యాలు చచ్చిపోయాయి? మీరు ఏదో సుఖంగా ఉంటున్నారు, పోనీలే అని భ్రమపడ్డాను. ఆఖరికి ఈ పరిస్థితికి వచ్చి నిలబడ్డారు. ఇలాగే ఉండేవారా మీరు ఒకప్పుడు? చీచి! చెడామడా వాయించింది. మాటలో మాట పెరుగుతూనే ఉన్నది. ఇప్పుడు అన్నయ్య గారి పరిస్థితి కూడా చాలా ఊబిలోనే ఉన్నది వదినా. మీకు ఆ విషయం తెలుసా? కాస్త గట్టిగానే అన్నది చిన్న మరదలు. మంత్రిగా అతడి మీద ఏవో ఆరోపణలు ఉన్నాయి. తీక్షణంగా చూసింది కాంతం. అంటే నీ మొగుడి పరిస్థితి ఇంతకన్నా ఘోరంగా ఉంది, నీకు ఆయన అన్నీ చెప్పే చేశాడా అని అర్థమా? విసుగు వచ్చేసింది కాంతానికి. సరిపోండి, నేను బావగారికి చెప్పి చూస్తాను, నేను కొంచెంసేపు పడుకోవాలి అంది. బిలబిలా అందరూ బయటికి వెళ్ళారు. 5 నిమిషాల తర్వాత పెద్ద తమ్ముడు ఒక్కడు వచ్చాడు. ఏమిటి అన్నది తీక్షణంగా కాంతం. అక్క, నువ్వు జాలి చూపాలి అని మళ్ళీ మొదలుపెట్టి చిన్నవాడు ఎన్ని తప్పులు చేశాడో, బావగారి పేరు చెప్పి ఎక్కడెక్కడ లంచాలు కొట్టాడో అన్నీ చెప్పాడు. ఉన్నట్టుండి కాళ్ళు పట్టుకున్నాడు. అక్క, నా పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళ ముఖం చూసైనా. వాళ్ళు ఏదో పాపం చేశారు మీ కడుపున పుట్టడం వలన. చూస్తాలే, వెళ్ళు నీరసంగా అన్నది కాంతం. ఆ ఒక్క మాట చాలక్క, నువ్వు పడుకో, నీకు రెస్ట్ అవసరం అని వెళ్ళిపోయారు. ఏమిటో ఊపిరి అందనట్లయిపోయింది కాంతానికి. దిళ్ళు సర్దుకుని పడుకునే లోపల చిన్న తమ్ముడొచ్చాడు. అన్న ఎంతటి వెధవో చెప్పాడు. మా మామగారు అడిగిన కాంట్రాక్టు ఇవ్వకుండా బావ చాలా తప్పు చేశాడు, ఈ పాటికి సెటిల్ అయిపోయేవాళ్ళం అని నిష్ఠూరాలాడాడు. ఏమిటేమిటో చెప్పాడు. కాంతం చిన్న కొడుకు రెచ్చిపోవడం గురించి చెప్పాడు. తన కమిట్మెంట్స్ గురించి చెప్పాడు. వింటూ పడుకున్నది కాంతం. సరే, బావగారికి చెప్తాలే అనేదాకా వదలలేదు. ఆ తరువాత శోష వచ్చినట్లు పడిపోయింది కాంతం. ఎవరు వచ్చిపోయారో తెలియదు. ఎందుకో మనస్సు కొంచెం తెలివిగా ఉన్నది. బీరువా తాళాలు భద్రపరిచి పడుకున్నది కాంతం. ఆ మర్నాడు పొద్దునే, రాత్రొచ్చామమ్మా, మామయ్యలు గట్టిగా మాట్లాడుతున్నారని వెళ్ళిపోయాం అంటూ పెద్ద కూతురు వచ్చింది పిల్లలతో.
నీ తమ్ముళ్ళని బాగా వాయించావమ్మా. ఈ బుద్ధి ఎప్పుడో చెప్పవలసింది. అందుకే అనవసరంగా ఆ వైల్డ్ మూడ్లో నుంచి మైల్డ్ అయిపోతావని నేను వెనక్కి వెళ్ళిపోయాను అన్నది చిన్న కూతురు. అమ్మా, నేను నీ దగ్గరే ఉంటానే అమ్మా, మమ్మల్ని వదిలిపెట్టి పోవద్దమ్మా గట్టిగా పట్టుకుని ఏడ్చింది పెద్ద కూతురు. కూతుళ్ళిద్దరూ ఏడవడం ప్రారంభించారు. అప్పుడు నిజంగా దుఃఖం వచ్చింది కాంతానికి. ఎంత ముద్దుగా పెంచుకున్నది పిల్లల్ని. ఏమైంది మధ్యలో? ఎందుకింత దూరం అయిపోతారు అందరూ? చిన్నవాడేడిరా? వస్తాడమ్మా, ఊళ్ళో లేడు ఎటో చూస్తూ అన్నాడు పెద్ద కొడుకు. పిల్లలేరే అన్నది కాంతం. నిన్ను డిస్టర్బ్ చేస్తారని కిందే ఉంచి వచ్చాం, పంపిస్తాంలే తర్వాత. ఈ లోపల హడావుడిగా, మేడం డాక్టర్ గారు వచ్చారు అంటూ తీసుకువచ్చాడు సెక్రటరీ. అందరూ కొంచెం బయట ఉంటారా అన్నాడు. మెల్లగా వెళ్ళిపోయారంతా, పెద్ద కొడుకు తప్ప. గబగబా ఏవో మాట్లాడి టెస్ట్ చేసి అమెరికాలో ఉండే డాక్టర్ ఫోన్ నంబర్లు, ఈమెయిల్, చాలా హడావుడి. అతను ఎంత గొప్ప డాక్టరో చెప్పాడు పెద్ద కొడుకు. ఎందుకో ఆ క్షణాన డాక్టర్ జీకే గుర్తుకొచ్చాడు. ఆయన హౌస్ విజిట్స్కి వస్తే ఎవరో ఆత్మీయులు వచ్చినట్లు ఉండేది. హల్లరి పెట్టి నవ్వించి పిల్లల్ని ఎత్తుకుని ఎంత సరదాగా ఉండేవాడో. అత్తగారికి ఆయనంటే ఎంత ప్రాణం. ఇతడు మామూలు డాక్టర్ కాడే, ధన్వంతరే ఈ రూపంలో వచ్చాడు మన కోసం అనేది. ఎందుకో వీళ్ళంతా ఫీజులు డాక్టర్లు. పేషెంట్ను చూసి మరొక కొత్త కేసు దొరికింది అనుకుంటారు. వాళ్ళు నొప్పికి మందు ఇవ్వగలరు కానీ లోపలి బాధ తెలుసుకోరు, దుఃఖం అర్థం చేసుకోరు. ఎందుకు ఈ వ్యాధి వచ్చిందో, మనిషికి స్వాంతన చెప్పి ఎంత హాయిగా ఉంచవచ్చో అర్థం చేసుకోరు. డాక్టర్ జీకే హాస్పిటల్. ఆంటీ ఎప్పుడొస్తారు అనే కృష్ణ కళ్ళకు కట్టినట్లు కనబడ్డాడు. అమ్మా, మిమ్మల్ని రమ్మన్నారు. అత్తగారి పని మనిషి వచ్చింది. వాళ్ళంతా వెళ్ళిపోగానే మెల్లిగా పని మనిషి సాయంతో కాలకృత్యాలు తీర్చుకొని అత్తగారి దగ్గరికి వెళ్ళింది కాంతం. 2 చేతులు చాచి ప్రేమగా కౌగిలించుకున్నది ఆవిడ. ఏమిటమ్మా విన్నాను, నీకు క్యాన్సరా? 6 నెలల కన్నా బ్రతకవా? ఇవేవీ మాట్లాడలేదు ఆమె. గట్టిగా కౌగిలించుకొని తల నిమురుతూ ఉన్నది అంతే. ఇద్దరి కన్నుల్లో నీరు ధారావాహిని. ఎన్నో మలినాలను కరిగించే కన్నీరది. అతి నిర్మలమైన ప్రేమకు కన్నీరు వారధి అవడం ఎంత ఆశ్చర్యం. అన్నీ విన్నాను. వీళ్ళంతా ఊరికే హడావిడి చేస్తున్నారు. మనం ఎన్నాళ్ళు ఉన్నాం అనేది ముఖ్యం కాదు, ఎలా ఉన్నామన్నది ముఖ్యం. నువ్వు అమెరికాకు, ఆస్ట్రేలియాకు వెళ్ళొద్దు. ఎన్నాళ్ళు ఉంటావో అన్నాళ్ళు నీకు ఎక్కడ హాయిగా ఉంటుందో అక్కడ ఉండు అన్నది. ఏదో పెద్ద రిలీఫ్గా అనిపించింది కాంతానికి. ఆప్తవాక్యానికి ఎంత అద్భుతమైన వైబ్రేషన్ ఉంటుందో అర్థమైంది. ఎందుకో మనస్సు, మెదడు కూడా చల్లబడి సేదదీరినట్లయింది. ఆవిడ మంచం మీదే ముడుచుకొని చిన్న పిల్లలా పడుకున్నది కాంతం. కాంతం చేతిని పొదివి పట్టుకుని పక్కనే కూర్చున్నది అత్తగారు. ఎదుటి మనిషికి నిజంగా ఏమి కావాలో అర్థం కావటానికి మనస్సు, సంస్కారం ఉండాలి. ఈమె ఏమి చదువుకున్నది? ఎవరు చెప్పారు ఈమెకు నాకేం కావాలో అనుకున్నది కాంతం. ఈ చిన్న గదిలో ఇంత ప్రశాంతత ఎలా వచ్చింది? ఆవిడ పూజ, ధ్యానం, భగవద్గీత వలన. అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ అంటే అర్థం ఈవిడకు ఎలా తెలిసింది? ఎదురుగా టీవీలో ప్రోగ్రాం ఏదో వస్తోంది. పడుకునే వింటోంది కాంతం. చాగంటి కోటీశ్వరరావు గారు ధనము, ధర్మము, ప్రాముఖ్యము గురించి చెబుతున్నారు. వేదమూలం ఇదం బ్రాహ్మ్యం, భార్యామూలం ఇదం గృహం, కృషిమూలం ఇదం ధాన్యం, ధనం మూలం ఇదం జగత్. ధనం ద్వేషించవలసిన విషయం కాదు, అది ఆర్జించవలసినదే అని శాస్త్రం చెబుతోంది. డబ్బు సంపాదించడం తెలియకపోతే తల్లి కూడా నిందిస్తుంది, స్నేహితులు పారిపోతారు, భార్య గౌరవించదు,
బిడ్డలు ఆప్యాయత చూపరు. ఉద్యోగం పురుషధర్మం. జంతువులకు తమను తాము రక్షించుకునే సాధనాలు వాటి శరీరంలో ఉంటే వాటికి లేని బుద్ధి మనిషికి ప్రసాదించాడు భగవంతుడు. అయితే ధనం అన్నది ఈశ్వరుడి సృష్టిలోని పదార్థం కాదు. ఈశ్వరుడి సృష్టికి విలువలు మారవు. మనిషి దానికి ఖరీదు కట్టినప్పుడే సమస్య. జామకాయ ఇండియా అయినా అమెరికా అయినా ఒకటే రుచి. కానీ డాలర్, రూపాయలకు వేరు ఖరీదులు. పావర్టీ స్టార్టెడ్ విత్ ఎ రూపీ అన్నాడొక మహానుభావుడు. రూపాయితోనే పేదరికం మొదలైంది అన్నాడొక మహానుభావుడు. భోగం ఎవరి స్థాయిని బట్టి వారికి ఉంటుంది. డబ్బు ఎలా వస్తోంది అన్నది మర్చిపోయి డబ్బు ఎంత వస్తోంది అనగానే ధర్మానికి దూరమైనాడు. అదే గుర్తు. కుప్పలు కుప్పలుగా సంపాదిస్తున్నాడు. వింటున్న కాంతానికి ఆ గదిలోని నల్ల మూటలు గుర్తుకొచ్చాయి. భోగానుభవం ముందు ధర్మం అధర్మం ఉండదు. నిషిద్ధ కర్మ పాపభీతి ఉండవు. భోగస్థానాలు భగవంతుడు సృష్టించాడు. గులాబీ సౌరభం, చందనం చెట్టు, వీణ, వేణువు, సంగీతం, పర్వతాలు ఇవన్నీ అనుభవించే ఉపకరణాలు కూడా చేతిలో పెట్టాడు. ఒక్కటే నియమం. ఈ భోగాల అనుభవం ఈశ్వర ప్రసాదం అనుకుంటే అందులో విశ్వమానవ ప్రేమ ఉంటుంది, హింస ఉండదు. తృష్ణ అన్న మాటకు అర్థం తన భోగం, తన సంతోషం కోసం అక్కర్లేనివన్నింటినీ పాపాలు చేసి చేర్చుకోవడం. అర్థమైందా? సీడీ ఆపుతూ అన్నది ఆ వృద్ధురాలు. ఈ భోగాల అనుభవం ఈశ్వర ప్రసాదం అనుకుంటే అందులో విశ్వమానవ ప్రేమ ఉంటుంది, హింస ఉండదు. తృష్ణ అన్న మాటకు అర్థం తన భోగం, తన సంతోషం కోసం అక్కర్లేనివి అన్నింటినీ పాపాలు చేసి చేర్చుకోవడం. అర్థమైందా? సీడీ ఆపుతూ అన్నది ఆ వృద్ధురాలు. తృష్ణ కోరికలనే పాము పిల్లల్ని పెడుతుంది. అవి కాలికి బంధనాలై వదిలిపెట్టవు. వదిలించుకోబోతే కాటేస్తాయి. ఇదే పరిస్థితి ఇప్పుడు నీ భర్తది, నీ తమ్ముళ్ళది, నీ చిన్న కొడుకుది. ఆ జ్ఞాన వృద్ధురాలి కళ్ళు మెరుస్తున్నాయి. అమ్మా, ముసలమ్మా అనుకున్నది కాంతం. చిన్నప్పుడు తోటకూర దొంగతనం చేసినాడే నువ్వు నన్ను అదిలించి ఉంటే ఈనాడు నాకు ఈ గజదొంగనన్న నీచమైన పట్టం, ఈ ఉరిశిక్ష ఉండేవా అని దగ్గరకు వచ్చిన కన్న తల్లి చెవి కొరికాడు ఒక నిందితుడు అని కథ చెప్పారు. కానీ చెప్తే ఆగే గుణం ఆ పిల్లాడికి లేకపోయినా, నా బిడ్డ అన్న మమకారం కళ్ళు మూసేసినా ఇది జరగదు కదా. గోర్కి అమ్మలాగా బిడ్డను చంపేసే శక్తి చాలా తక్కువ మంది తల్లులకు ఉంటుంది. కళ్ళనీళ్లు తుడుచుకుంటూ అన్నది ఆ మాతృహృదయం. ఆవిడ కాంతానికిప్పుడు బాగా అర్థమవుతూ ఉంది. పిల్లల్ని ప్రేమతోనూ మన కలలతోనూ పెంచుతాం. మేము పడ్డ కష్టం మా పిల్లలు పడకూడదని, మనకు లేని ప్రతి సుఖం పిల్లలకు ఇద్దామని ప్రయత్నిస్తాం. నేను మామూలు క్లర్కు కొడుకునే కాంతం. నేను సైకిల్ మీద వెళ్ళానంటే ఆశ్చర్యం లేదు. కానీ నా బిడ్డలు డబ్బు ఉన్నవారి పిల్లలు, వాళ్ళు కారులోనే వెళ్తారు అని భర్త మొదటి కారు కొన్నప్పుడు విని ముచ్చటపడిపోయింది కాంతం. పిల్లలు కారులో స్కూలుకు వెళ్తుంటే భర్త ముఖంలో గర్వంతో కూడిన ఆనందం చూసి మురిసిపోయింది. కానీ అది అక్కడ ఆగలేదు. భర్త హోదా పెరిగిన దగ్గర నుంచి కార్ల ఖరీదులు పెరిగాయి, హోదాలు పెరిగాయి. ముచ్చట కాస్త హోదా అయింది, హోదా కాస్త అవసరంగా మారిపోయింది. ఇప్పుడు ఆడదానికి ఎప్పుడూ ఇల్లు చక్కబెట్టుకోవడం,
భర్తను అనుసరించడం, పిల్లల్ని ప్రేమించడం, అతిథుల్ని ఆదరించడం ఇదే ఇల్లాలితనం అని చెప్పారు. తను గాని, తన అత్తగారు గాని, తన తల్లి గాని ఇట్లాగే ఉన్నారు. తమ గురించి ఆలోచించుకోవడమో, తప్పు ఒప్పు గురించి చర్చల్లో, ధర్మం అధర్మం గురించి ఆలోచనలో సాధారణంగా మంచి ఇల్లాళ్లకు సంబంధం లేని విషయాలుగా మాట్లాడతారు అందరూ. కానీ ఆ ఇల్లాలితనానికి పరిణామం ఇదే అయినప్పుడు ఇప్పుడు మానవ ధర్మశాస్త్రాలు తిప్పిరాయొద్దు. భర్తో పిల్లలో అధర్మంగా ఉంటే ధైర్యంగా చెప్పి తన బ్రతుకు తను బ్రతికే అవకాశం సంఘం ఆడదానికి ఇచ్చినప్పుడు ఈ పరిస్థితి ఇలా ఉంటుందా? 6,000 జీతగాడైన కొడుకు 10 కాసుల పేరు తెచ్చి బహుమతిగా ఇస్తే ఎక్కడిది బాబు అని అడగని తల్లి, తన హోదాకు మించిన బహుమతులు భర్త తెస్తే మురిసిపోతూ పెట్టుకుని తిరిగే భార్యలు ఎక్కడివి, నాకెందుకు, దీనివలన వచ్చే ప్రమాదం మీకు అర్థమవుతోందా అనే సంస్కారవంతులైన భార్యలు ఉండే సమాజం తయారైతే ఏ పనైనా చేసి సంసారాన్ని పోషించుకోవడం నా ధర్మం అనుకునే ధోరణితో అపరాధాలు చేసి శిక్షల పాలయ్యే మగవారు చాలా తక్కువ అయిపోవచ్చేమో. ఫోన్ చేసి కొడుకుని రమ్మన్నది ముసలామే. అరగంట తర్వాత ఏమిటమ్మా అంటూ వచ్చాడు భర్త. అర్జెంటు పనులున్నాయని పారిపోకు, మాట్లాడకుండా కూర్చో, గదమాయించినట్లు అన్నది తల్లి. నిజంగా పనులు నసిగాడు భర్త. అంత పెద్ద మంత్రి అమ్మ దగ్గర నసగడం చూసి నవ్వు వచ్చింది కాంతానికి. చూడు, నువ్వు నిన్ను ఉద్ధరించుకునే పనులు చేయడం లేదు, పోనీ సంఘాన్ని ఉద్ధరించే పనులు చేస్తున్నావా అంటే అది నీ మనసుకే తెలుసు, అవునా? మాట్లాడలేదు మంత్రిగారు. కాంతానికి క్యాన్సర్, 6 నెలల కన్నా బ్రతకదు అన్నారట. తెలుసా నీకు? తెలుసమ్మా, అందుకే అమెరికా పంపించి వైద్యం చేయించాలని ఇప్పుడు ఆ విషయాలన్నీ మాట్లాడడానికే ఎవరినో రమ్మన్నాను. అన్నీ వాళ్ళు అరేంజ్ చేస్తారు. వైద్యానికి కూడా బ్రోకర్లేమిట్రా, అది ఎక్కడికి వెళ్ళదు. బ్రతికున్న కొద్ది రోజులు మన దేశంలోనే ఉంటుంది. అక్కడ వాళ్ళు తగ్గిస్తారన్న గ్యారంటీ ఏమీ లేదు. ఎవ్వరూ లేని అనాథల నా కోడలు ఆ తెలియని మట్టిలో కలిసిపోవడం నాకు ఇష్టం లేదు. ముందు దానికి ఇష్టం లేదు. అవునా కాంతం? చిన్నపిల్లలాగా గబగబా తల ఊపింది కాంతం. జాలి వేసింది భిక్షపతికి. ఆమెనే చూస్తున్నాడు. నెరుస్తున్న జుట్టు, కళ్ళ కింద నీడలు, ఏ క్షణాన చేయి జారిపోతుందో. ఎప్పుడూ తన మాట కాదనని ఇల్లాలు. ఒకవేళ కాదని ఉంటే, ఎదురు తిరిగి ఉంటే తను చాలా చేసేవాడు. ఏం కావాలి కాంతం నీకు? చెప్పు, నన్ను ఏం చేయమంటావు? అతని గొంతులో ఆప్యాయతకు కరిగిపోయింది కాంతం. భోరున ఏడ్చింది. గభాల్న లేచి దగ్గరకు తీసుకున్నాడు భర్త. అతని కౌగిలిలో ఆప్యాయంగా వెన్ను నిమురుతున్న అత్తగారి స్పర్శతో, భగవంతుడా, నన్ను ఇప్పుడే ఇలాగే తీసుకుని వెళ్ళిపో ప్రార్థించింది కాంతం. అలా జరగదుగా, దేని లెక్కలు దానివే. కాసేపటికి తమాయించుకున్నది. నేను అమెరికా వెళ్ళను, డాక్టర్ జీకే హాస్పిటల్లో జాయిన్ అయిపోతాను. అలాగే కానీ నీకు ఏది ఇష్టమో అలా చెయ్యి, అదే నాకు కావాలి, ప్రేమగా అన్నాడు కన్నీళ్లతో భర్త. ప్రపంచానికి శత్రువులకు అరివీర భయంకరుడు అన్న పేరు తెచ్చుకున్న అతనిలో ఈ ఛానల్ ఉన్నదన్న విషయం ఎవ్వరికీ తెలియదు. ప్రతి మనిషి జీవితంలోనూ టీవీలో ఉన్నట్లు చాలా చాలా ఛానల్స్ ఉంటాయి. రిమోట్లో ఏది నొక్కితే ఏ ఛానల్ వస్తుందో తెలుసుకోవడం ఒక రకమైన జ్ఞానం అయితే, ఒక ఛానల్ చూసి ఇంకొక ఛానల్ కూడా అట్లాగే ఉంటుందన్న అజ్ఞానం నుంచి బయటపడి ఏ ఛానల్ విలువ మరియు వీక్నెస్ ఆ ఛానల్ వే అని తెలియడం, అని తెలుసుకోవడం మరొక రకమైన జ్ఞానం. మరొక విషయం, నా తమ్ముళ్ళు 2 నా దగ్గరకు వచ్చారు.
నేను చచ్చిపోతానన్న భయం కన్నా వాళ్ళ ఫ్యూచర్ ఏమైపోతుందో అన్న భయం వాళ్ళది. కచ్చగా చెప్తోంది కాంతం. మీ హోదా, పదవి, డబ్బు చూసి ఇదంతా వాళ్లదే అన్న భ్రమలో చాలా వాటిల్లో ఇరుక్కున్నారట. పిల్లలు చిన్నవాళ్ళు. నా మరదళ్ళ అజ్ఞానం, అహంకారం నాకు తెలుసు. తల పంకించాడు భర్త. డబ్బు సహాయంతో బయటపడేయించండి. పిల్లల చదువుల సంగతి మాత్రం చూడండి. నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోగానే వాళ్ళు ఈ ఇంటి ఛాయలకు కానీ హాస్పిటల్కి కానీ రాకూడదు. ఇది మీ అక్క ఆఖరి కోరిక అని చెప్పండి. మీ బ్రతుకు మీరు బ్రతకండి. నా పేరు ఎక్కడన్నా ఉపయోగించుకున్నారా మీ అంతు చూస్తానని బెదిరించండి. మీ మాట కాదంటే నిజంగా అంతు చూడండి. ఏ మాత్రం మొహమాటం వద్దు. మరొక్కసారి వాళ్ళు బాగుపడే అవకాశం ఇచ్చి చూడండి. ఈ పడగ నీడ నుంచి బయటపడితే గానీ వాళ్ళు బాగుపడరు. ఆవేశంగా, కోపంగా తనను ఈ పరిస్థితుల్లో పెట్టిన పుట్టింటి వాళ్ళని తలుచుకుని అసహ్యించుకుంటూ మాట్లాడే కాంతంలో భర్త ఒక కొత్త వ్యక్తిని చూస్తున్నాడు. అత్తగారు అర్థమైంది అన్నట్లు తల పంకించింది. కాంతం, నీ తల్లి తండ్రి చాలా మంచివాళ్ళు. వాళ్ల పిల్లలు తలో రకమయ్యారు. నువ్వు నీ చుట్టూ జరుగుతున్న ఈ గందరగోళాన్ని సహించడం తప్ప ఏ పాపమూ చేయలేదు. కానీ ఏది పుణ్యమో ఏది పాపమో ఒక స్థితి తరువాత దాకా తెలియదు. ఒక మనిషి కోపంతో పొడిచేస్తే హత్య, 10 మంది చేస్తే దొమ్మి, 100 మంది ఒక తప్పును ఎదిరించి పోరాడి 10 మందిని చంపితే అది ఉద్యమం. ఆ ఉద్యమ నాయకుడికి పదవి, ఆ పదవి వస్తే గౌరవం, ఆ పదవితో గొప్ప అధికారం వస్తే అతడు నియంతగా మారచ్చు. అప్పుడు అతను ఏం చేసినా రైటు అనక తప్పదు జనానికి. లేకపోతే చంపేస్తాడన్న భయం ఉంటుంది. ఆ వ్యక్తి అధికార దాహంతో ఆలోచించకుండా బ్రతికేస్తే అలా చచ్చిపోతాడేమో కానీ ఆలోచించడం ప్రారంభించాడా చాలా పెద్ద సమస్య. ఎందుకంటే ఈ అధికారమనే ముక్కోణపు పర్వతం మీద ఒంటి కాలితో నిలబడ్డానికే చోటు ఉంటుంది, ఉండాలి. మరొకరితో పంచుకుంటే ఆ స్థితి ఉండదు. అది రెండో పాదానికి కూడా చోటివ్వని పరిస్థితి. కానీ ఈ ఒంటికాలి మీద అధికార దాహ తపస్సు ఎన్ని రోజులు సాగుతుంది? ఆశ్చర్యపోయి వింటున్నారు అతని తల్లి, భార్య. అతడిలో ఈ ఛానల్ ఈ మధ్యకాలంలో ఎవ్వరూ చూడలేదు. చూడాలని ప్రయత్నం కూడా చెయ్యరు. ఉందని తెలియదు కదా. తనను ప్రాణంగా ప్రేమించిన ఇల్లాలు భయంకరమైన వ్యాధి పాలై 6 నెలల కన్నా బ్రతకదు అని తెలియడంతో అతనిలో ఆ ఛానల్ తలుపు బలవంతంగా తెరుచుకున్నదా? ఇంతకీ మనం ధర్మం అధర్మం గురించి మాట్లాడుతున్నాం కదూ. మీ తమ్ముళ్ళు ఎలా పుట్టారో అనుకుంటున్నాం. ఎవ్వరూ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. పరిస్థితులు, వాతావరణం మేనకలాగా భ్రమింపజేస్తే చెడని విశ్వామిత్రుడు ఉండడు. ఎవ్వరూ పూర్తిగా మంచివాళ్ళు పూర్తిగా చెడ్డవాళ్ళు కాదు. పరిస్థితులు, వాతావరణం మేనక వలె భ్రమింపజేస్తే చెడిపోని విశ్వామిత్రుడు ఉండడు. నా హోదా, అదుపులేని డబ్బు, నోరెత్తని నీ మాతృప్రేమ మహిమ కలిసి ఏం చేశాయో తెలుసా? మన చిన్న కొడుకుని జైలు పాలు చేశాయి. అదేమిటి? ముసలమ్మ ఉలిక్కిపడింది. ఆశ్చర్యంగా వింటోంది కాంతం. అదే మరి, టీవీ చూడలేదా? తాగిన మత్తో లేకుంటే మత్తుమందు మత్తో ప్లాట్ఫామ్ మీద పడుకున్న పసిపిల్లల మీద కారు ఎక్కించాడు. ఇదిగో అది సరిదిద్దడానికే వెళ్తున్నాను, వెళ్ళవద్దు అని అరిచింది కాంతం. తప్పదు కదా అన్నాడు భిక్షపతి. శుభ్రంగా తప్పుతుంది. ఆ పసిపిల్లల ప్రాణాలు వెనక్కు తేగలమా? వాడిని రక్షిస్తే ఏం చేసినా సహిస్తాము అనుకుంటాడు. మనం సహిస్తే భగవంతుడు మనని వాడిని కూడా క్షమించడు కసితో అన్నది కాంతం. 6 నెలల్లో చచ్చిపోతానని తెలిసి వచ్చిన మార్పా ఇది? మామూలుగా అయితే ఎట్లాగో అట్లా నా పిల్లాడిని బయటకు తీసుకురండి అనేది తను చేసేవాడు. ఇదేం మార్పు? వాళ్ళకేదన్నా దారి చూపించండి.
ఎన్నాళ్ళు ఆ మేకతోక ఉద్యోగాలు అని అంటే ఆవిడ తమ్ముళ్లకు లేని అర్హతలు అంటగట్టి ఏమిటేమిటో చేశాడు. ఇవాళ వాళ్ళ గురించి తనకు తెలిసిన ధర్మం చెప్తోంది. కొడుకు గురించి నిర్ణయం చెప్తోంది. నవ్వొచ్చింది భిక్షపతికి. తన మీద అవినీతి ఆరోపణలు వస్తే భార్యను తన స్థానంలో ఉంచాడు ఒక మంత్రి. వంటింట్లో చపాతీలు చేసుకుంటూ భర్త రా అనగానే గబగబా చేతులు కడుక్కొని వచ్చి ప్రమాణ స్వీకారం చేసింది. భార్య వంటింట్లో పోపుల పిట్లో సామాను సర్దేసినట్లు కొన్ని ఏళ్లుగా పేరుకుపోయిన ఫైళ్లన్నీ తీయించి పని పూర్తి చేయించి కందిపప్పు పెసరపప్పు డబ్బాల మీద స్టిక్కర్ల మీద పేరు రాసినట్లు పేర్లు రాయించి వారం రోజుల్లో సర్దేసింది. ఆవిడకు అదంతా తెలిసి చేసింది కాదు, ఇది నా పని అనుకున్నది అంతే. అట్లాగే మృత్యువు తొంగి చూసినప్పుడు ఇది నా ధర్మం అనిపిస్తోందా కాంతానికి? కానీ ఈ రాజకీయపు చీకటి అడవుల మధ్యకు వచ్చేసిన తను ఎట్లా వెనక్కు వెళ్ళగలడు? ఎవరు వెళ్ళనిస్తారు? చావో రేవో తేల్చుకోవాలంతే. తన కొడుకును రక్షించుకోవడం తన ధర్మం అనుకున్నాడు ఇప్పటిదాకా. కానీ భార్య విరుద్ధ ధర్మం చెప్తోంది. స్వధర్మం ప్రక్కన మంది ధర్మం అనే పెద్ద గీత గీస్తే ఈ స్వధర్మం కనబడకుండా పోతుందా? భిక్షపతి ఈనాడు భార్య కోరికతో అయోమయంలో పడ్డాడు. తండ్రిగా మీరు, తల్లిగా నేను బాధపడవచ్చు వాడి కోసం. కానీ మీరు మంత్రిగా మంది కష్టం ఆలోచిస్తే ఇదే ధర్మం, వాడు బాగుపడాలన్నా ఇదే దారి అన్నది కాంతం. నవ్వుకున్నాడు అతను. తన కొడుకులోని పాము పగ తనకు తెలుసు. అతడు బాగుపడలేడు, కష్టం. ఈ శిక్ష మరింత కసి పెంచి మరింత దుర్మార్గుడవుతాడు గాని మనిషిగా మారడం కష్టమే. కానీ కాంతం చెప్పింది మృత్యువు ఒడ్డున నిలబడి తీర్పు చెబుతోంది. ఆమె మృత్యువు ఒడ్డున నిలబడి తీర్పు చెబుతోంది. ఏం చెయ్యాలి? సరే, ముందు విషయం కనుక్కొని మళ్ళీ వస్తాను. ఆప్యాయంగా ఆమె తల మీద చేయి వేసి నిమిరి కళ్ళల్లోకి చూస్తూ వస్తానమ్మా అని చెప్పి బయటకు అడుగు వేశాడు కాంతం భర్త భిక్షపతి. ఇక్కడితో జలంధర్ గారి బెస్ట్ సెల్లర్ పున్నాగ పూలు 9వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.